Krishnaya, Hari Om Lahari Lahari Krishnaya. Hari Hari Lahari Lahari ye Devan, Hari Om Lahari Hari Vadenanam. ప్రభువైన యేసుక్రీస్తు నామం స్తోత్రం కలుగును గాక. What shall it profit a man if he shall gain the whole world and lose his soul? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? In this world, ఈ లోకంలో everybody is madly after existing, struggle for existence. ఈ యొక్క లోకంలో ధనము డబ్బుతో కలిసి జీవించడం కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు. Every business in this world is for the stomach only. ఈ వ్యాపారం అంతా కూడా ఈ యొక్క పొట్ట కోసమే. For the living of a man. ఒక మనుషుడు జీవించుటకై. But nobody thinks about the soul. ఆత్మ గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. Which is more important than your body. మీ యొక్క శరీరం కంటే చాలా ముఖ్యమైన దాని గురించి. Today, ఈ రోజు man doesn't believe in a soul even. మనుషుడు ఈ ఆత్మ గురించి విచారించట్లేదు. But Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, what it shall profit a man if he shall gain the whole world and lose his soul. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అడుగుతున్నారు. I've been reading so many religious books. నేను అనేక మతం పుస్తకాలు చదివి ఉన్నాను. Even in India, ఈ భారతదేశంలో there are great spiritual leaders. అనేక ఆత్మ సంబంధమైన నాయకులు ఉన్నారు. But everywhere you find that there's only one God. వాళ్ళందరూ కూడా ఒకే దేవుడిని చెప్పి కనుగొన్నారు. And man is trying to find out God in his life. మనుషుడైతే ఆయన వాళ్ళ యొక్క జీవితంలో దేవుడిని చూడాలని అనుకుంటున్నారు. Actually, those days people have been going to the jungles to find out God. నిజంగా ఆ రోజుల్లో అయితే దేవుడిని కనుగొనడానికి అడవుల్లోకి వెళ్తా ఉండేవారు. They underwent terrible trouble in the jungles. అడవుల్లో అనేకమైన కష్టాలు పొంది ఉన్నారు. Great sitters. అనేకమైన అంటే ఋషులు. And today, ఈ రోజులు we are in the home, we doesn't worry about that search. మనం ఇక్కడ ఇళ్లలో ఉన్నా కనుక దాని గురించి మనం బాధపడలే. So I wanted to just give a thought. మీకు ఒక ఆలోచన చెప్పాలనుకుంటున్నాను. I wanted to ask you one thing. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. If you have any questions to ask, ఏ ప్రశ్న అయినా సరే అడగాలనుకుంటే, I think we'll place a box there for all your questions. Write on a piece of paper your name, address and everything and put it there with the questions. మీ యొక్క పెట్టిని పెడతాం అక్కడ. మీరు ఒక పేపర్లో కాగితం మీద మీ పేరు మీ అడ్రస్ అని రాసి దాంట్లో పడేయండి. If you don't write your name and address, whatever questions you ask, it won't be regarded. మీ యొక్క పేరు మీ పూర్తి అడ్రస్ ఏం ప్రశ్న అని రాయకపోతే దాన్ని మేము అంగీకరించం. If you write your name and address and write what is question, I'll explain to you in the meeting in these 3 days. మీ పేరు మీ అడ్రస్ రాసి మీకు ఏం ప్రశ్న కావాలో అది రాస్తే మీకు మేము వివరంగా చెప్తాను. You know, if you have a sincere doubt, మీకు ఏమైనా సరే నిజమైనటువంటి సందేహం ఉన్నట్లయితే you get it cleared. మీకు అది వివరించబడుతుంది. Because this is a very important day. ఇది ఇప్పుడు ఎందుకైతే మన చాలా ముఖ్యమైన రోజు గనక Everybody అందరూ కూడా is in search for something. దేని గురించో దానికి వెతుకుతున్నారు. What you are searching, that will be your result. మీ దేని గురించి వెతుకుతున్నారు అదే మీకు జవాబు అవుతుంది. So suppose death meets you today. Death meets you today. మరణం మిమ్మల్ని ఈ రోజు సంధించినట్లయితే Where will you spend your eternity? మీ యొక్క నిత్య జీవనం ఎక్కడ మీరు అనుభవిస్తారు? You may earn a lot of money. మీరు చాలా ధనం సంపాదించవచ్చు. And you may be the richest man here. ఇక్కడ మీరు చాలా ధనవంతులై ఉండొచ్చు. Suppose you die today. ఈ రోజు నువ్వు మరణించినట్లయితే what will be your position? నీ యొక్క స్థితి ఏంటి? Nobody can escape death. మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. That is the last enemy of man. అదే చివరిటువంటి శత్రువు మనుషుడికి. God originally did not create man to die. దేవుడు మనుషుడిని చనిపోవడానికి కోసం సృష్టించలేదు. Death came afterwards. మరణం తర్వాత వచ్చింది. That people do not know. అది మనుషులకి తెలియదు. They think man is like a beast. He lives and dies and goes away. వాళ్ళు అనుకుంటారు మనుషుడు కూడా ఒక మృగంలాగా తినేసి చనిపోవడం అని చెప్పేసి. If there is no life after death, మరణం తర్వాత జీవం లేకపోయినట్లయితే why do you want to live a good life? ఎందుకు చేత మనం మంచి జీవితం జీవించాలి? You can eat and drink and be merry, tomorrow you die. మనం తిని త్రాగి సంతోషించి రేపు మనం చనిపోవచ్చు. But because there is a life, జీవం ఉండబట్టి, that is why we are worried today. అంచేత మనం దాని గురించి బాధపడుతున్నాం ఈ రోజు. Many people are worried about karma. అనేక మంది కర్మ గురించి రోజు బాధపడుతున్నారు. They are worried about rebirth. మళ్ళీ పునర్జన్మ గురించి బాధపడుతున్నారు. Many people think that they are sinless. అనేక మంది అనుకుంటున్నారు వాళ్ళకి పాపం లేదని. Suppose you go underwater, మీరు నీళ్ళలోకి వెళ్ళినట్లయితే you won't feel the weight of the water above your head.
మీ తల మీద నీళ్ల యొక్క భారం మీద అనుభవించరు. You will say water is weightless. మీరు అంటారు నీళ్లకి బరువు లేదని. But you take a bucket of water in your hand. మీ చేతిలో ఒక బకెట్ లో నీళ్లు పట్టుకుంటే You know the weight of it and you know water is heavy. మీకు అప్పుడు తెలుస్తుంది నీళ్ల యొక్క బరువు. అప్పుడు మీరు అంటారు నీళ్లు బరువుగా ఉన్నాయని. A man who is in sin, మనుషుడు పాపంలో ఉన్నప్పుడు he will never realize the weight of sin. పాపం యొక్క భారాన్ని అతను తెలుసుకోలేడు. Because he is totally dead spiritually. ఏం చేద్దంటే ఆత్మ ప్రకారంగా పూర్తిగా చనిపోయాడు గనక. His spiritual eyes have become blind. ఆత్మీయ సంబంధమైన కళ్ళు మూసివేయబడ్డాయి గనక. But when he comes out of that sin, ఆ పాపం తర్వాత మనం వస్తే you can see the realization what a heavy thing sin is. పాపం అంటే ఎంత భారంగా ఉందని చెప్పి అప్పుడు మీరు తెలుసుకుంటారు. What is sin? పాపం అంటే ఏంటి? Some people say కొంతమంది అంటారు drinking is sin. తాగడం పాపం అని. Going to cinema is sin. సినిమాకి వెళ్ళడం పాపం అని. I am not coming to tell you about that sin. ఆ యొక్క పాపం గురించి నేను చెప్పడానికి రాలేదు. That's a habit and maybe nature. మీ యొక్క అలవాట్లు మీ యొక్క స్వభావం అయి ఉంటది అది. Many people say is drinking a sin. అనేక మంది చెప్తారు త్రాగడం చెడ్డ అలవాటు అని, పాపం అని. You can drink and smoke and go to heaven, but if your life is bad, even though you look good, you will go to hell. మీరు తాగేసి సినిమాలు చూసి అతను పొగ తాగడం చేసి పరలోకానికి వెళ్ళదు అనుకుంటారు, కానీ మీ జీవితం ఎలా ఉండదని చూసుకోవాలి. The important thing is your heart. మీ ముఖ్యమైన సంగతి ఏంటి? మీ హృదయం. That has to be clean. అది శుభ్రంగా ఉండాలి. How clean it is today. అది ఏ విధంగా శుభ్రంగా ఉంది? Some people say, కొంతమంది చెప్తారు I'm going to lead a good life from today. ఈ రోజు నుంచి నేను మంచి జీవితం జీవిస్తాను అనుకుంటారు. It's good. అది చాలా మంచిదే. What is the sins you did all these days? ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన పాపం సంగతి ఏంటి? Who will pay for it? దానికి ఎవరు చెల్లిస్తారు? Suppose you start a business. ఎవరైనా సరే ఒక వ్యాపారం మొదలు పెట్టారంటే you come to a loss. మీకు ఏమైనా నష్టం వచ్చినట్టు అందులో You can't write a new account and say, my business, I'm writing a new account. నేను కొత్త లెక్కలు రాసానని చెప్పి చెప్పరు వాళ్ళు. All your debtors will come and ask you for the money. అప్పులు తీసుకునే వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతుంటారు మీ దగ్గర గురించి. You have to pay for all what you did. నువ్వేం చేసావు దానికి అన్నిటి చెల్లింపవలసి ఉన్నది. A man will sow what he reap. అతను ఒక మనుషుడు ఏం విత్తితే అది కోస్తాడు. What he sows, he reaps. ఏం విత్తితే అది కోస్తాడు. He reaps. What he sows, he reaps 100 times more. ఏం విత్తితే అది 100 వంతులుగా ఎక్కువగా అది కోస్తా ఉంటాడు. Many people want to sow mango and reap pepper fruit. కొంతమంది అయితే మామిడి చెట్టుని విత్తి తర్వాత బొబ్బాస్కాయలు కోయాలనుకుంటారు. Many people want to sow paddy. కొంతమంది ధాన్యం and they want to reap coconut. కొబ్బరికాయలు కోయాలనుకుంటారు వాళ్ళు. What you sow, you reap. మీరు ఏం విత్తితే అదే కోస్తారు. If you sow good thing, you reap good things. ఒక మంచి కార్యం మీరు విత్తినట్లయితే మంచి కార్యం మీరు పొందుతారు. If you sow bad things, you reap bad things. మీరైతే చెడ్డ కార్యములు విత్తినట్లయితే చెడ్డ కార్యాలు కోస్తారు. So what is salvation? ఒక రక్షణ అంటే ఏంటి? Many people say, అనేక మంది అంటారు, you go and sit and meditate. మీరు కూర్చొని ధ్యానించాలని. I was a yogi for 5 years. 5 సంవత్సరాలుగా నేను యోగిలాగా ఉన్నాను. Meditating in the mountains. ఆ పర్వతంలో మా కొండల మీద నేను ధ్యానించడం. Sitting on deer skin. ఆ యొక్క లేడీ చర్మం మీద కూర్చొని. Growing beard. గడ్డం పెంచుకొని. Didn't want to marry. నేను పెళ్లి చేసుకోకుండా. Want to be a sadhu. నేను సాధువులాగా ఉండాలనుకున్నాను. And as you are doing that, నేను అలా చేస్తున్నప్పుడు my search for God started when I was very young. నేను చాలా యవ్వనంగా ఉండేటప్పుడే దేవుడి గురించి వెతకడం ప్రారంభించాను. I had no peace in my life. నా యొక్క జీవితంలో సమాధానం లేదు. Oh young brother, ఎవరి సహోదరుడా, young sister, ఎవరి సహోదరి, father and mother, తల్లి తండ్రులారా, have you got peace today? మీకు సమాధానం ఉందా ఈ రోజు? I'm not talking as a preacher. నేను ఒక ప్రసంగికుడిలాగా మీతో మాట్లాడట్లే. I'm talking as a brother for you. మీకు ఒక సహోదరుడిగా మాట్లాడుతున్నాను. Keep in your heart and say whether you got peace. మీకు హృదయంలో సమాధానం ఉందా లేదో చెప్పండి. No use of talking other things which you are not experienced. మనకి అనుభవం కార్యాల గురించి మాట్లాడడం ప్రయోజనం లేదు. If you have no peace, మీకు సమాధానం లేకపోయినట్లయితే you can't get that peace by cinema. మీ సినిమా చూడడం వల్ల ఆ సమాధానం పొందలేరు. Or dancing. డాన్స్ చూడడం వల్ల or కాదు. drinking. తాగడం వల్ల కాదు. Or enjoying life. జీవితం అనిపించడం వల్ల కాదు. That peace cannot be quenched. ఆ సమాధానం ఆ విధంగా అంటుకోదు అది. It can be only filled, given, completely satisfied by God. దేవుడితో బలపించే మూలంగా వస్తుంది ఆ సమాధానం. That is not for Christians only. అది క్రైస్తవులకు మాత్రం కాదు. If you are a human being, you will have a portion in your heart which you cannot be satisfied. మీరు ఒక మనుషులైనట్లయితే మీ యొక్క హృదయంలో ఒక భాగం ఉంటుంది తృప్తిపరిచినటువంటిది. That is the sole quest for God. అదే ఆత్మ సంబంధమైన ప్రశ్న అవుతుంది అది. Man tells he has got many solutions.
అనేకమైన మందులు ఉన్నాయని చెప్పేసి మనుషులు అంటుంటారు. But have you tried any of that? దేనిని మీరు దాన్ని పరీక్ష చేశారా? Have you reached any satisfaction? మీకు తృప్తికి ఏదో దేనిని మీరు చేరుకున్నారా? You may drink and you'll never be satisfied. తాగుతారు కానీ మీరు తృప్తి పొందరు. I have done all these things. నేను అన్ని కార్యములు చేస్తున్నాను. Nothing can satisfy in this world. ఈ లోకంలో ఏవి తృప్తిపరచలేవు. In this world, ఈ లోకంలో you may be a big man. చాలా పెద్దవాడుగా ఉండొచ్చు. You may be a political man. నువ్వు రాజకీయ సంబంధమైన ఉండొచ్చు. One day you'll come down. ఒక రోజు నువ్వు కిందకు వస్తావు. One day grave will call you. ఒక రోజు నీ సమాధి నిన్ను పిలుస్తుంది. Today, ఈ రోజు they will call you with great names. అనేక గొప్ప పేర్లతో పిలుచుకుంటారు. You may be a very big man. నువ్వు చాలా పెద్దవాడు అయి ఉండొచ్చు. So many people are very big. అనేక మంది జనులు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. But when you die, నువ్వు చనిపోయినప్పుడు you are not called a big name, you are called a corpse. మీ గొప్ప పేర్లు పిలవడగాని శవమని పిలబడుతుంది. They won't say, when I taking Mr. So-and-so, when I taking the corpse. మీ ఎప్పుడు పలానా వాడిని తీసుకెళ్తామని చెప్పరు కానీ ఎప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్తామని చెప్తారు. That is a state of man. అదే దేనికి మనుషుని యొక్క స్థితి. Knowing well this, తెలుసుకొని కూడా but we still going on in the same way. మనం అదే మార్గంలో ఇంకా వెళ్తా ఉన్నాం. Why don't you think a bit? మీకు ఎందుకు కొంచెం ఆలోచించరు? Give a little thought. మీరు కొంచెం ఆలోచించండి. If I go like this, what is my end? నేను ఈ విధంగా వెళ్తే నా యొక్క ముగింపు ఏంటి? One day you have to meet death face to face. మీరు ఒక రోజుని మరణాన్ని సంధించవలసిన ముఖాముఖిగా. If you take an account of your life, మీ యొక్క జీవితం యొక్క లెక్కలు చూసినట్లయితే, are you prepared to meet God? దేవుడు మీ సంధించడానికి ఆయత్తంగా ఉన్నారా? One day or other in this life you have to meet God. ఒక రోజు లేకపోతే ఇంకో రోజు దేవుడు మీ సంధించవలసి ఉన్నది. There are many people who say there is no God. అనేక మంది చెప్తారు దేవుడు లేరని చెప్పి. Oh, I don't believe in a God. నేను దేవుడిని నమ్మని అంటుంటారు. I don't worry if you don't believe in a God. మీరు దేవుడు నమ్మకపోతే నేను దాని గురించి విచారించట్లేదు. But God is not worried at all if you believe or don't believe. ఆ దేవుడు కూడా దాని గురించి విచారించట్లేదు నేను నమ్ముతున్నావు నమ్మలేదని. Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. so many Vedas say, అనేక వేదములు చెప్తున్నాయి. but that this world there was a creator. ఈ లోకంలో ఒక సృష్టికర్త ఉన్నాడని. And that creator, ఆ సృష్టికర్త created this whole world. ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించారు. And everything living in this. ఈ లోకంలో ఉన్నదంతా కూడా. You and I, నువ్వు నేను కూడా. we just come. ఈ యొక్క ఊరిని రాలేదు మనం. We came here. మనం ఇక్కడికి వచ్చే ఏంటంటే, because there was some cause and we are effect. మనకి కొన్ని పిలుపులు ఉన్నా కానీ రాబడ్డాం. This table did not come of itself. ఈ యొక్క బల్ల ఊరికనే రాలేదు. So we have to find out what it is. అది ఏంటని మనం తెలుసుకోవాలి. So in this day, ఈ రోజుని I want to give my something in my life. నా యొక్క జీవితంలో ఉన్నది ఇవ్వాలనుకుంటున్నాను. How I found out God in my life. నా యొక్క జీవితంలో దేవుడిని ఎలా తెలుసుకున్నానని. How I went ordinary way of man. సామాన్యుడైన మనుషులుగా వెళ్తున్నప్పుడు how God met me. దేవుడు నన్ను ఏ విధంగా సంధించాడు. And gave me this peace. ఏ విధంగా నాకు సమాధానం ఇచ్చారు. I never believed in Christ first. మొదటగా నేను క్రీస్తునందు నా విశ్వాసం ఉంచలేదు. I am not forcing you to join a religion. మిమ్మల్ని నేను బలవంతం చేయట్లేదు ఒక మతంలో చేరమని. I advise you not to join any Christian religion. మీకు నీ సలహా ఇస్తున్నాను క్రైస్తవుల యొక్క మతంలో చేరవద్దని. That is in confusion today. అదే మీకు గడిబిడి అవుతుంది. Even the Bible they get mistranslated so much. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కూడా తర్జుమా చేయబడి తప్పుగా. Now ఇప్పుడు you won't find the true version here. ఇక్కడ నిజమైన ఆరాధన చూడలేం. If you go anywhere, ఎక్కడికైనా వెళ్ళినా సరే, if you want to buy Bible, మీకు పరిశుద్ధ గ్రంథం కొనాలనుకుంటే ask for the King James version. మీరు కింగ్ జేమ్స్ వర్షన్ అని చెప్పేసి ఒక ఉంటది, ఆ పేరు అడగండి. In English. ఇంగ్లీష్ లోను. In Telugu also translation of King James version. ఆ తెలుగు కూడా ఆ పేరు చెప్పేసి అడగాలి. That you have a little light of the original Bible. అదే నిజమైనటువంటి వెలుగు దాంట్లో ఉంటది ఆ బైబిల్. But the present day translation ఇప్పుడు ఉన్నటువంటి తర్జుమాలన్నీ కూడా is made for the Antichrist. అది అంత్యక్రీస్తు గురించి చేయబడినటువంటిది. They will take away good things to show. మంచి సకాలను తీసేసి చూపించడానికి. Take all the divinity in God. దేవుని యొక్క దైవత్వం అంతా తీసేస్తారు. So man will just believe in something. దేవుడు మనుషుడు ఏదో ఒకటి నమ్ముతా ఉంటాడు. Which can never give peace. అది సమాధానం ఇవ్వనటువంటిది. Very soon. చాలా తొందరలో. That King James version will be disappear from this world. ఆ కింగ్ జేమ్స్ వర్షన్ అనేది తొందరగా మాసిపోతుంది. So wherever we go. మీ ఎక్కడికి వెళ్ళినా సరే. We find the King James version, buy it immediately. ఆ యొక్క పేరు గల పరిశుద్ధ గ్రంథం చూసి వెంటనే కొనండి. Preserve it for your family. మీ యొక్క కుటుంబం గురించి దాచుకోనండి. Like that. ఆ విధంగా. And secondly, రెండోదిగా, when I was a small boy, నేను చాలా చిన్న పిల్లాడు ఉండేటప్పుడు I was taken to Ceylon. సిలోన్ తీసుకెళ్లబడ్డాను. At that time there was a big riot in Ceylon. ఆ సమయంలో చాలా విప్లవం ఉండేది అక్కడ
I was a baby in my father's lap. నా యొక్క తండ్రి కాళ్ళ మీద చిన్న పిల్లవాడిగా ఉండేవాడిని. About 9 months. 9 నెలలు ఉంటాయి నాకు అప్పుడు. Suddenly ఉన్నట్టుండగా one single man came to kill my father and me in the night. ఒక రాత్రి ఒక సింగిల్ మనుషులు వచ్చి మమ్మల్ని చంపడానికి చూసిన నా తండ్రి నన్నును. Because they want to kill Tamilians. ఎంచేతంటే తమిళోళ్ళందరినీ చంపేద్దాం, భారతీయులందరినీ కూడా చంపేద్దామని. So he came screaming. అరవడం ప్రారంభించాడు మా తండ్రి. I'll kill your baby and you. నిన్ను నీ పిల్లని కూడా చంపేస్తానన్నాడు అతను. Suddenly a thunder came. వెంటనే ఒక ఉరుము వచ్చింది. A lightning fell near him. ఒక మెరుపు వచ్చి ఆయన మీద పడింది. He ran screaming. అరుచుకుంటూ అతను పరిగెత్తి వెళ్ళిపోయాడు. And he came to my father. అతను మా తండ్రి దగ్గర చెప్పాడు. Asked his forgiveness. క్షమాపణ అడిగాడు. And I was saved. నేను రక్షింపబడ్డాను. తర్వాత when I was a big boy, నేను పెద్దవాడిని అయినప్పుడు my father told me, నా తండ్రి నాతో చెప్పాడు, I know God has a purpose for you. నీ కోసం దేవుడు ఏదో కార్యం ఉంచాడని చెప్పారు. Because when the singers came to kill you, సింగిల్ అతను నిన్ను చంపడానికి వచ్చినప్పుడు a lightning came and saved you. ఆ మెరుపు వచ్చేసి నిన్ను రక్షించింది అది. And my father used to teach me about God. దేవుడు నా తండ్రి దేవుడి గురించి నేర్పించడం మొదలెట్టారు. And then I was able to pray with him. ఆయనతో కలిసి నేను ప్రార్థించడం నేర్చుకున్నాను. Early morning he'll take me to open place. ఉదయకాలమే ఒక స్థలంలోకి తీసుకెళ్లేవారు. At 5 o'clock. 5 గంటలకి. And he'll cry to God. నేను దేవుడికి కన్నీరు విడిచి ప్రార్థించేవాడిని. Crying for his power. ఆయన యొక్క శక్తి గురించి ప్రార్థించేవాడిని. So I also knew what my father was doing. నాకు కూడా తెలుసు నా తండ్రి ఏం చేస్తున్నాడని. As I became a big man, నేను చాలా పెద్దవాడిని అయినప్పుడు I was a famous football player. నేను బాగా కాలు బంతి ఆట ఆడేవాడిని. I was learning fighting arts. దెబ్బలాట నేర్చుకునేవాడిని. Boxing, wrestling, jiu-jitsu, all this thing, karate, everything. కుస్తీలు కరాటే అన్ని నేర్చుకున్నాను నేను. I was able to beat about 25 people at a time. ఒకేసారి 25 మందిని కొట్టేసేవాడిని. I was never afraid of man. ఒక మనుషుడికి నేను ఎప్పుడు భయపడినేవాడిని కాదు. Because I know by one stroke I can beat the fellow. ఒక్క దెబ్బతోటి నేను అందరిని కొట్టేయగలనేసి నాకు తెలుసు. Every day I used to run 30 miles a day. ప్రతిరోజు 30 మైళ్ళు నేను పరిగెత్తేవాడిని. 25 miles. 25 మైళ్ళు. I became first in Ceylon in 1 mile. సిలాన్ లో 1 మైల్లో నేను మొదటివాడిగా వచ్చినాను. And I was selected for the Olympics. ఒలింపిక్ ఆటల్లో నేను ఎన్నుకొనబడ్డాను. Football, I was a famous man there. కాలుబంత ఆటలో నేను ఎన్నుకొనబడ్డాను. In India, I was a university player. భారతదేశంలో కూడా యూనివర్సిటీ ఆటగాడిగా నేను పొందాను. In Madras city. మద్రాస్ సిటీలో కూడా. So I was very famous in the football field. కాలుబంత ఆటలో కూడా నేను చాలా ప్రసిద్ధుడిని అయ్యాను. At this time, ఆ సమయమందు I didn't much fear God. నేను దేవుడికి భయపడేవాడిని కాదు. My mother used to scold me. నా తల్లి నన్ను దెబ్బలాడేది. You are not talking, you are not doing anything for God. దేవుడి గురించి నువ్వేం చేయట్లేదని తిట్టేది. At this time, ఈ సమయమందు many diseases came to me. అనేక వ్యాధులు నాకు వచ్చి ఉన్నాయి. But one day, అయితే ఒక రోజు I was in the Congress. నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి I was a student leader. నేను అక్కడ చదువుకునే There విద్యార్థి was a ఉండేవాడిని. big movement in India, you know. భారతదేశంలో చాలా విప్లవం ఉండేది అప్పుడు. Asking the white people to get out of India, quit India movement of Gandhi. తెల్లవాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పేసి గాంధీ ఆజ్ఞ వచ్చింది అక్కడ. My young blood boiled. నా యొక్క యవ్వన రక్తం పొంగింది. I became a terror. నేను చాలా భయంకరంగా తయారయ్యాను. I'll kill every white man. నేను తెల్లవాళ్ళందరినీ చంపేస్తానన్నాను. Get out of India. భారతదేశం నుంచి బయటికి India is my country. భారతదేశం నాది. And I was shouting everywhere. నేను ఎక్కడ అన్ని స్థలాల్లో కేకలేస్తున్నాను. Slogans. పాటలు పాడుకుంటా. I had revolver to kill. నా దగ్గర ఒక తుపాకి ఉండేది. And in the nights, రాత్రులు అయితే I was going here and there. ఇక్కడ అక్కడికి వెళ్తా ఉండేవాడిని. As a student leader. నేను విద్యార్థి యొక్క నాయకుడిగా. And at last, ఆఖరిగా I was a noted fellow by the police. అందరికి పోలీసులు అందరు తెలిసిపోయిన వాడిగా ఉన్నాను నేను. They shot some of my friends. మా స్నేహితులు కూడా కొంతమంది వాళ్ళు చంపేశారు. I know they lost their lives. వాళ్ళకి జీవితాలు పోయిందని తెలుసుకున్నాను. At one time, ఒక సమయాన్ని 2 of my friends were standing. ఇద్దరు స్నేహితులు నా దగ్గర నిలబడ్డారు. The bullet struck him and he fell down. ఆ గుండు వచ్చి ఒక అతను తగిలి పడిపోయాడు. I knelt down. నేనైతే వంగిపోయాను. Then I ran home. నేను పరిగెత్తిపోయాను ఇంటికి. Ran to my hostel. నా హాస్టల్కి పరిగెత్తి వెళ్ళిపోయాను. Then the police were after me. పోలీస్ పరిగెత్తి వచ్చాడు వెనకాల. One friend ఒక స్నేహితుడు put me in the car. ఒక కార్ లో నన్ను పడేసి Straight sent me to my native town. నాకు నా సొంత స్థలానికి పంపించాడు. He said, if you are here, we'll arrest you. ఇక్కడ ఉన్నట్టయితే నిన్ను అరెస్ట్ చేస్తారని. And you are in charge of murder. నువ్వు హంతకుడుగా ఉన్నావని చెప్పి. I said, I didn't kill anybody. నేను ఎవరిని చంపలేదన్నాను నేను. We found a revolver in his hand. ఒక తుపాకిని చేతిలో చూసే ఉన్నారు వాళ్ళు. So you might have killed somebody. నువ్వు ఎవరిని చంపి ఉంటావు అన్నారు వాళ్ళు. Then I had to run to Ceylon. సిలాన్ నేను పరిగెత్తి వెళ్ళిపోయాను. I changed my dress and was
going like a Brahmin out of Ceylon, out of India. నా బట్టలన్నీ మార్చేసుకొని ఒక బ్రాహ్మణ్ లాగా భారతదేశం నుంచి వెళ్ళిపోయాను. I had 2 names. నాకు 2 పేర్లు ఉన్నాయి. So I told the other name and went away. ఇంకో పేరు చెప్పుకొని వెళ్ళిపోయాను నేను. When I went to Ceylon, సిలోన్కి వెళ్ళినప్పుడు there also I was mad in politics. అక్కడ కూడా రాజకీయాల్లో చాలా పిచ్చివాడిగా I ఉండేవాడిని. wanted to be true Indian. నాకు నిజమైన భారతీయుడిగా ఉండాలనుకున్నాను. Today, ఈ రోజు many Indians have sold their country అనేక మంది భారతీయులు వాళ్ళ దేశాన్ని అమ్ముకుంటున్నారు in the name of religion. ఈ మతం చెప్పి పేరు చెప్పుకొని. One little talk about our country. మన యొక్క భారతదేశం గురించి మాట్లాడదాం. Forget your country as in a religious view. మత సంబంధంగా మన యొక్క భారతదేశాన్ని మర్చిపోదాం. We are all born here. మనందరం ఇక్కడ జన్మించాం. We are brought up here. ఇక్కడే పెరిగి ఉన్నాం. Forget your differences. మీ యొక్క తేడాలన్నీ వదిలేసుకోండి. Be as one person. ఒకే మనుషుడిగా ఉండండి. Don't think in terms of Andhra and Tamil and Malayalam. ఆంధ్ర తమిళ మలయాళం ఆ విధంగా ఆలోచించొద్దు. Think in the of Indians. మనందరూ భారతీయులని ఆలోచించండి. Why? ఎందుచేత? When you go out of India, మన భారతదేశం బయటికి వెళ్ళినప్పుడు, one day I was in Holland. నేను హాలండ్ అనే దేశంలో ఉన్నాను. A Punjabi came. ఒక పంజాబీ అతను వచ్చాడు. Hello. హలో అన్నాడు. You are a Madrasi? నువ్వు మద్రాసుడవా అని అడిగాడు. I am a Sikh. నేను సిక్ అన్నాడు He అతను. didn't say that. You are an Indian? మీ భారతీయుడా అని అడిగాను నేను. I am an Indian. నేను భారతీయుడిని. We both sat. మీ ఇద్దరు కూర్చున్నాం. Then a Telugu girl came. ఒక తెలుగు అమ్మాయి వచ్చింది. She was looking like this and say, ఇలా చూస్తుంది ఒక అమ్మాయి. You India? మీరు భారతదేశమా? Yes. అవును. You? మీరు? I speak Telugu, but I am an Indian. నేను తెలుగు మాట్లాడతాను కానీ నేను భారతీయురాలిని. Like that, all the Indians we got together. అందరం ఈ విధంగా భారతీయులందరూ కలుసుకున్నాం. We are talking, our country. మన దేశం చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. We got into the plane and came to Bombay. విమానం ఎక్కి మేము బొంబాయి దేశం వచ్చినాం. There only one man said, I am a Sikh, I am a Telugu, I am a Tamilian, like that. అక్కడే నేను తెలుగుని, నేను సిక్కు అలాగే చెప్పి మా భేదాలు వచ్చాయి. In foreign countries we talk in terms of Indians. విదేశీయులు అయితే మాత్రం భారతీయులని మాట్లాడుకున్నాం. We are Telugus, all right. మన తెలుగు వాళ్ళమే. But that should not divide us. అది మనం విభజించదు. We must build our country. మన యొక్క దేశాన్ని మనం కట్టాలి. For God. దేవుడి కోసం. Our country is a precious country. మన పట్టణం చాలా ముఖ్యమైనటువంటి భారతదేశం. We may not be rich like another country. మనం మిగతా దేశంలో చాలా ధనవంతులు కాదు. But our country has fear of God. మన దేశం అయితే దేవుడికి భయపడే దేశం. Our culture is great. మన యొక్క కళాచారం చాలా మంచిది. Our ladies are wonderful people. మన స్త్రీలు కూడా చాలా ఆశ్చర్యకరులు. You just go to other countries. ఇంకొక దేశాలకు వెళ్ళినట్లయితే you can't trust a lady. ఒక స్త్రీని మనం నమ్మలేం. Sex is rampant there. చాలా మోసకరమైన జీవితం. Don't learn their habits. వాళ్ళ యొక్క గుణాల మీద నేర్చుకోవద్దు. Our country is going to show the world, teach the world in future. మన యొక్క భారతదేశమే మిగతా వాళ్ళ దేశాలకు పాఠం నేర్పిస్తుంది. That is what the books say. అంచేత ఆ విధంగా పుస్తకాలు చెప్తున్నాయి. There are so many books by old prophets. పాత విధమైన ప్రవక్తల ద్వారా చాలా అనేక పుస్తకాలు ఉన్నాయి. By the Indian prophets. భారతదేశ ప్రవక్తలతో of many religions. అనేక మతాల గురించి I read those. నేను అన్ని చదివాను. And that says, అదే దాంట్లో చెప్పండి, light is to go from India to west. వెలుగైనటువంటిది భారతదేశం నుంచి పశ్చిమ దేశాలకు వెళ్ళాలని. Why? ఎందుచేత? Because today ఈ రోజుని they are all in confusion. వాళ్ళందరూ గలిబిలిలో ఉన్నారు. We only can lead them to peace. వాళ్ళని మనమే సమాధానం నడిపించాలి. They are about to kill each other. వాళ్ళు ఒకరినొకరు చంపుకోవాలనుకుంటున్నారు. Bombs have been prepared. బాంబులన్నీ తయారు చేయబడుతున్నాయి. To kill the nations. రాజ్యాన్ని నశించడానికి. What are you going to do? నువ్వేం చేయగలవు? Are you also going to do bombs? నువ్వు కూడా బాంబులు తయారు చేస్తావా? We have not money to do manufacture bombs. మనం ఆ విధంగా బాంబులు చేయడం మన దగ్గర డబ్బు లేదు. Our prime minister మన యొక్క ప్రధానమంత్రి is a great leader. చాలా పెద్ద గొప్ప నాయకురాలు. To guide this country now, I don't think there's anybody so great. ఈ యొక్క దేశాన్ని నడిపించడానికి దానికంటే గొప్పగా ఇంకెవరు ఉండరు అనుకుంటున్నాను. But today, ఈ రోజైతే if you see the national anthem, ఈ యొక్క మనం జాతీయ గీతం చూసినట్లయితే it sings about a victory for a man. మనిషి యొక్క జయం గురించి పాడుతుంది. Victory to you. జయం నీకే అని. He that determines our destiny. Determine our destiny. ఆ యొక్క రాజ్యం యొక్క ఇది our future. మన యొక్క రాబో కాలం గురించి చెప్తుంది. To him be victory. ఆయనకే ఒక విజయం అని. So when you read those things, ఆయన్ని చదివినప్పుడు you can slightly know what is going to happen to India. ఏం జరుగుతుంది భారతదేశం చెప్పి మనం తెలుసుకోగలం. People are afraid. జనులు భయపడుతున్నారు. Will we become communists?
కమ్యూనిస్ట్ అయిపోతామని. Will the British come? బ్రిటిష్ వాళ్ళు వచ్చేస్తారా అని. Will the Americans come? అమెరికాలో వచ్చేస్తారా అని. I'll tell you. మీకు చెప్తున్నాను. If everybody depends on God, nobody can shake us. ఎవరైనా సరే దేవుడి మీద ఆనుకొని ఉంటే ఎవరు మనల్ని కదిలింపనివ్వరు. But the problem is in which God? ఏ దేవుడు అని చెప్పేసి ఒక తొందర మనకి. God is only one. దేవుడు ఒక్కడే. Then what problem is which God? ఎందుకు మనకి మన తొందర ఒక ఏ దేవుడు? If you sincerely seek God today, నిజంగా దేవుడిని వెతికినట్లయితే that God will reveal himself to you. దేవుడే మిమ్మల్ని ప్రత్యక్షపరచుకుంటారు మీకు. That is how he revealed to me. ఆ విధంగానే దేవుడు నాకు ప్రత్యక్షపరచుకున్నాడు. I am not standing only for, I am not telling Jesus only. నేను యేసు ప్రభువుని మాత్రం చెప్పట్లేదు. You may have different ways of approaching God. దేవుడితో అనేక విధాలుగా మీరు సంబంధం పెట్టుకోవచ్చు. You might have got some realization. మీకు కొంచెం తెలుసుకున్న కార్యములు ఉన్నాయి. Bharatiya, famous poet in Tamil Nadu. తమిళనాడులో భారతీయర్ అని చెప్పి ఒక పద్యాలు పాడేవారు ఉన్నారు, పండితుడు. He tells how we got shanti. ఆయన చెప్పారు ఏ విధంగా శాంతిని పొందుకుంటామని. I was sick. నేను చాలా వ్యాధిగ్రస్తుడు ఉన్నాను. I was about to die. నేను చనిపోయే సమయంలో suddenly a man appeared to me in a vision. ఒక దర్శనం ముందు ఒక మనుషుడు నాకు కనబడ్డారు. He touched my heart. నా యొక్క హృదయాన్ని ముట్టుకున్నారు. My disease went away. నా యొక్క వ్యాధులన్నీ పోయాయి. I got shanti. నాకు శాంతి వచ్చింది. I'm a happy man. నేను చాలా సంతోషవంతుడయ్యాను. But he didn't know who touched him. ఎవరికి ముట్టుకున్నారో తెలియలేదు. Without his knowledge, somebody appeared to him and touched him. ఆయన తెలియకుండా ఎవరో వచ్చి ఆయన ముట్టుకున్నారు. Then he was trying to find out. తర్వాత ఆయన కనుక్కోవాలనుకున్నాడు, who touched me? ఎవరు ముట్టుకున్నారని. As he was praying, meditating, ఆయన ధ్యానించేటప్పుడు he saw Krishna passing. కృష్ణ ఆయన ఎదురుగుండా చూశారు, shouting, అరుచుకుంటా, that is one like Krishna. అదే కృష్ణుడిలా కనిపించారని. So he didn't find out. ఆయన కనుగొనలేరు అది. But he says he is one like Krishna. కృష్ణుడిలాగా కనిపించారన్నారు అది. So today, ఈ రోజు God has mysterious ways. దేవుడికి ఆశ్చర్యమైన మార్గాలు ఉన్నాయి. But he has these prescribed medicines. ఆయనే ఒక మందుని తయారు చేసిన ఆయన. You don't give for typhoid. ఈ టైఫాయిడ్ కి మీరు ఇవ్వరు, chloromycin. క్లోరామైసిన్ ఇస్తారు. People must know to give what medicine for what. దేనికి ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలని చెప్పి ప్రజలు తెలుసుకోవాలి. If you have loose motions, మీకు విరేచనలు అవుతుంటే he'll give chlorostrep. క్లోరోస్టెప్ అనే మాత్ర ఇస్తారు. If you got blood pressure, అంటే రక్తపోటు ఉన్న వాళ్ళకి he'll give blood pressure medicine. దానికి సంబంధించిన మందులు ఇస్తారు. If you have headache, మీకు తలనొప్పి ఉన్నట్లయితే you don't give toothache medicine. పళ్ళు నొప్పి మాత్ర ఇవ్వరు. Everybody, doctors know what to give. వైద్యుడికి అందరికి తెలిసి దేనికి ఏం ఇవ్వాలని. Actually, we have better freedom here in medical field than America. అమెరికాలో కంటే ఇక్కడ మన స్వాతంత్రం ఉంది ఇక మందుల ప్రకారంగా. You can buy medicine in any shop. మన యొక్క మందుని ఏ కొట్లైనా కొనుక్కోవచ్చు. Without a doctor. వైద్యుడు లేకుండానే. But in America, అమెరికాలో అయితే you can't buy even a small medicine. చిన్న మందు కూడా మనం కొనలేము అక్కడ. Without paying a doctor. వైద్యుడు రాయకుండా మనం కొనలేము. In that we are free today. ఆ స్వాతంత్రం మనకి ఇక్కడ ఉంది. But for that you have to thank. దాని గురించి కృతజ్ఞత తెలపాలి. So when I was in Ceylon, నేను సిలాన్ లో ఉన్నప్పుడు I wanted to become a communist. నేను కమ్యూనిస్ట్ అవ్వాలనుకున్నాను. I want to find out how to serve the poor people. పేదవాళ్ళ కోసం నేను ఏ విధంగా సేవ చేయాలని అనుకున్నాను. So I thought communism is the best. కమ్యూనిస్ట్ చాలా మంచిది అనుకున్నాను అప్పుడు. At this time, ఈ సమయం నందు I couldn't forget there is a God. నేను దేవుడు అని చెప్పి తెలుసుకోలేకపోయాను. So I told God, నేను దేవుడు చెప్పాను, if there is a God, ఒక దేవుడు ఉన్నట్లయితే show yourself to me within 1 month. ఒక నెలలో నిన్ను చూపించుకోవాలి నాకు. If you don't show me within 1 month, ఒక నెల లోపల చూపించుకోబట్టినట్టయితే I believe that there is no God. నేను విశ్వసిస్తాను దేవుడే లేడని. And then preach like that. నేను ఆ విధంగా So I told my communist friends, కమ్యూనిస్ట్ స్నేహితులు చెప్పినప్పుడు, end of this month, ఈ నెలాఖరు లోపల I'll become a communist. నేను కమ్యూనిస్టుడు అయిపోతాను. If I don't see God. నేను దేవుని తెలుసుకోపోయినట్టయితే. At this time, ఈ సమయం నందు I was walking on the road. నేను రోడ్లో నడుస్తూ వెళ్తున్నాను. One young boy met me. ఒక యవ్వన బాలుడు నన్ను చూశాడు, caught me. నన్ను పట్టుకొని, Brother Lawrie, సహోదరు లారీ, do you have peace? మీకు సమాధానం ఉందా? Immediately I beat him. నేను వెంటనే కొట్టడానికి వెళ్ళాను. What peace, man? ఏంటి సమాధానం అన్నాను. When this country is like this, how can you have peace? ఈ దేశంలో ఉన్నప్పుడు ఏ విధంగా సమాధానం వస్తుంది అన్నాను. Then he fell down. వెంటనే కింద పడిపోయాడు, bleeding. రక్తం వస్తుంది అతనికి. And his cheek all went big. ఆ చెంపలైన పెద్దగా వాసిపోయాయి. I went away. నేను వెళ్ళిపోయాను అలాగా. Next day, ఇంకో రోజు he came to my house. నా ఇంటికి వచ్చాడు అతను with a big bandage. పెద్ద బ్యాండ్ కట్టుకొని came to me. నా దగ్గరికి వచ్చి, Brother Lawrie, సహోదరు లారీ గారు, you need God. మీకు దేవుడు కావాలి. You have no peace. నీకు సమాధానం లేదు. Again one blow I gave. వెంటనే ఇంకోటి కొట్టాను.
This other cheek became big. ఇంకో చెంప కూడా మళ్ళీ వాసిపోయింది. Teeth fell down. పళ్ళు ఊడిపోయాయి. And with a big bandage. పెద్దగా కట్టుకొని He laughed and went away. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. I said, this fellow is a funny fellow. ఇతను చాలా ఆశ్చర్యంగా ఉన్నాడని నేను అనుకున్నాను. I beat like this right and left, the fellow is laughing. కుడి చెంప ఎడం చెంప కొడితే నవ్వుకుంటూ వెళ్తున్నాడు. He can't be a small boy. ఈ చిన్న పిల్లడు అయ్యి ఉండడు. He must be somebody great. ఏదో గొప్పవాడు అయ్యి ఉంటాడు అనుకున్నాను. Now at least today you won't come tomorrow. రేపు ఇంకా రాడు అనుకున్నాను నేను. I was sitting in my home. నేను ఇంట్లో కూర్చుని ఉంటే The big cheek coming. పెద్ద కట్లు కట్టుకొని వస్తున్నాడు. Laughing, Brother Lawrie. సోదరుడు లారీ అని అంటున్నారు. You need the peace which I have, he said. నాకున్నటువంటి సమాధానం నీకు కావాలంటున్నారు. I simply cried, నేను వెంటనే ఏడ్చాను. You have a peace? నీకు సమాధానం ఉందా? How did you get it? నువ్వు ఏ విధంగా పొందావు? Come on. రామని. Now here I didn't even believe in Jesus. నేను అప్పుడు యేసు ప్రభు కూడా నమ్మలేదు. I was full of sin. నాకు పాపం నిండున్నాను. If I tell my sins, I'm a very bad man. నా పాపాలను చెప్పుంటే నేను చాలా చెడ్డవాడిని. Like every one of you, maybe worse than that. మీకంటే నేను చాలా మోసమైనటువంటి వాడిని. Nobody is good in this world. ఈ లోకంలో ఎవరు మంచివాళ్ళు లేరు. The bigger the man, the greater the sinner. ఎవరైతే గొప్పవాడు ఉంటారో వాళ్ళు చాలా పెద్ద పాపి. He may be a famous man in this country. ప్రసిద్ధుడైన మనుషులా ఉండొచ్చు ఈ దేశంలో. Inner life will be the worst scoundrel. నువ్వు చాలా చిన్న పాప అనుకుంటే చాలా పెద్దవాడి. Then what to do? ఏం చేయాలి? We are all hiding our sins. మన యొక్క పాపాలను దాచుకుంటున్నాం. So I went with him. నేను లోపలికి వెళ్ళాను. Sat under a tree. చెట్టు కింద కూర్చున్నాను. In the tree bush. చెట్టు కింద. I was a yogi. నేను యోగిలా ఉన్నాను. Then he told me. అతను చెప్పాడు. Lawrie, you close your eyes. సోదరులారా నీ కళ్ళు మూసుకో. Call on God. దేవుడిని పిలు. To show the true God. నిజమైన దేవుడిని చూపించమని. To give you peace. మీకు సమాధానం ఇవ్వడానికి. Otherwise you won't get peace. లేకపోతే నువ్వు సమాధానం పొందలేవు. Unless you call, he won't come. నీవు పిలవకపోతే ఆయన రారు. So I sat. నేను చెప్పినప్పుడు. I said. నేను చెప్పాను. If there is a God. ఒక దేవుడున్నట్లయితే. I want to see you. నిన్ను చూడాలి. Come into my life. నా యొక్క జీవితంలో రా. Please. దయచేసి. I have no peace. నాకు సమాధానం లేదు. I want shanti. నాకు శాంతి కావాలి. Suddenly. వెంటనే. My body started shivering. నా యొక్క శరీరం వణుకుతుంది. I was looking far. నేను దూరంగా చూస్తున్నాను. Towards the sky. ఆ యొక్క ఆకాశం వైపు. I saw a bright light coming. పెద్ద వెలుగు గొప్ప వెలుగు చూడడం చూశాను. Rotating and coming straight to me. తిరుగుకుంటా నా దగ్గర నా ఎదురుగా వచ్చింది. Light came and struck my heart. నా యొక్క హృదయాన్ని అది ముట్టుకుంది. And got a great peace. వెంటనే పెద్ద సమాధానం వచ్చింది. And all my sins gone away. నా యొక్క పాపాలన్నీ పోయాయి. I was very happy. నేను చాలా సంతోషించాను. But in front of me, నా యొక్క ఎదురుగుండా I saw Jesus hanging on the cross. ఆ సిలువలో ప్రభు వేలాడడం చూశాను. He said, ఆయన చెప్పారు, I died for you. నేను నీ కోసం చనిపోయాను. What did you do for me? నా కోసం నువ్వేం చేస్తావు? I said, I'll give my whole life for you. నా యొక్క జీవితం అంతా నీ కోసం ఇస్తాను. I want to die for communism. కమ్యూనిస్ట్ గురించి నేను చనిపోవాలనుకున్నాను. Tomorrow onwards, ఈ రోజు నుంచి మాత్రం I'll be your slave. నీ యొక్క బానిసని నేను. Jumped. వెంటనే గెంతులేసి went on preaching, ప్రసంగం చేయడానికి వెళ్ళాను. shouting on the road, రోడ్ల వీధుల్లో to get this peace. అరిసెను సమాధానం కోసం. Brother, sister, సోదరులారా, that peace can come to you today. ఆ యొక్క సమాధానం మీకు రావాలి ఈ రోజు. Not in the name of a religion. ఏ మత సమాధానం పేరులో కాదు. You ask God. దేవుణ్ణి అడగండి. When the peace comes, సమాధానం వచ్చినప్పుడు you will be the happiest man in this world. ఈ లోకంలో సంతోషమైన మనుషుడు మీరు. I'm now 60. నేను ఇప్పుడు 60 సంవత్సరాలు నాకు. I traveled around the world 7 times, meeting, practically going to every country. ప్రపంచం అంతా కూడా 7 సార్లు తిరిగి వచ్చినాను నేను. But today, ఈ రోజు అయితే I'm the happiest man. నేను చాలా సంతోషమైన మనుషుడిని. Because that peace has never left me. ఎందుకంటే సమాధానం నేను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. So today, ఈ రోజు, from that day, ఆ రోజు నుంచి I was working. నేను పని చేస్తానే ఉన్నాను. I was a big man in India, Ceylon. సిలోన్లో చాలా గొప్పవాడిని. At this time, ఈ సమయాన్ని I was married. My eldest son was sick. నేను పెళ్లి అయిన తర్వాత మా పెద్ద కుమారుడికి వ్యాధి. He was dying. ఆయన చనిపోతున్నాడు. Doctor said in few minutes he will die. వైద్యుడు చెప్తున్నాడు కొన్ని నిమిషాలు చనిపోతాడని. I got mad. నేను పిచ్చోడిని అయిపోయాను. I ran with my wife. నా భార్యతో పరిగెత్తాను. One fell down near my church. గుడి ముందు పడ్డాను. If God is living, దేవుడు జీవిస్తున్నట్లయితే, the same God which gave me peace, సమాధించిన ఆ దేవుడే, if he can heal my son today, నా కుమారుని స్వస్థపరిచినట్లయితే ఈ రోజు, my wife and I will serve you forever. నా భార్య నేను నిన్ను సేవిస్తామని చెప్పి ఈ రోజు నుంచి. Then we came to the hospital to see the dead body of my son. ఆసుపత్రికి వచ్చే మా కుమారుడు శవం చూడడానికి. He was sitting. ఆయన కూర్చుని ఉన్నాడు. And the doctor said, వైద్యుడు చెప్తున్నాడు, a miracle has happened in your life. మీ యొక్క జీవితంలో ఆశీర్వాదం జరిగిందని. That fellow disease is gone. ఆ యొక్క అబ్బాయి యొక్క వ్యాధి పోయింది. Quite normal.
to India. భారతదేశానికి వచ్చాను. At that time, ఆ సమయమందు one small girl ఒక చిన్న పిల్ల slowly నెమ్మదిగా screamed అరుచుకుంటా and came to kill my son. నా అబ్బాయిని చంపడానికి వస్తుంది. I caught the child. నేను ఆ అమ్మాయిని పట్టుకున్నాను. She wanted to carry me and throw me out of the window. నన్ను పట్టుకొని అక్కడ కిటికీలోంచి పడడానికి చూస్తుంది. She had such a lot of strength. అంత బలం ఉంది మా అమ్మాయికి. So I shouted, నేను కేకలేశాను, get out, you devil. బయట అపవాది In the name of the God who was coming to my heart. నా యొక్క హృదయం వచ్చిన దేవుడి నామములో. Suddenly the devil fell down. వెంటనే అపవాది పడిపోయింది. She was healed. ఆ అమ్మాయి That's స్వస్థపరచబడింది. the first case of devil driving. అదే అపవాది పోవడం మొదటి సంగతి. Then I came to India. నేను భారతదేశానికి వచ్చాను. I got the job in Vellore Medical College Hospital. వెల్లూరు హాస్పిటల్ నాకు ఉద్యోగం దొరికింది. Vellore. వెల్లూరు హాస్పిటల్. I worked there for 6 years. 6 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. I know every dog medicine. ఒక్కొక్క మందు గురించి నాకు తెలుసు. Every operation I know. ఒక్కొక్క ఆపరేషన్ నాకు తెలుసు. I learned thoroughly the medicine life. కొన్ని నేర్చుకున్నాను ఈ మందుల ప్రకారం జీవితం గురించి. I was a big man in that hospital. హాస్పిటల్ గొప్పవాడిగా ఉన్నాను. They made me the purchasing officer for the whole hospital. హాస్పిటల్ అందరూ కూడా సామాన్లు కొనడానికి వేశారు నన్ను. They want me send to America to learn about administration. ఈ యొక్క ఎలా నడిపించాలని చెప్పడం నేర్చుకోవడానికి అమెరికా పంపించాలని చూశారు. At this time, ఆ సమయమందు I got a sickness again. మళ్ళీ నాకు వ్యాధి వచ్చింది. Same disease came to my son, came to me. నా కుమారుడికి ఏ విధంగా వ్యాధి వచ్చిందో అదే వ్యాధి నాకు వచ్చింది. And the doctor said only 1 day to live. వైద్యుడు చెప్పాడు ఒక రోజు నువ్వు జీవిస్తావని. My wife was not converted then. ఆ సమయం నుండి నా భార్య మారు మనసు పొందలేదు. We both used to fight. మీ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళం. She wanted to go to cinema. అస్తమానోడు సినిమాకి వెళ్ళాలనేది. She will never listen to me. నా మాట అనేది కాదు. At this time, ఆ సమయం ముందు my wife said, నా భార్య చెప్పింది, God, you're going to kill my wife, my husband. దేవుడైన భర్తను చంపేస్తాను అనుకుంటున్నా. I'm going to be a widow. నేను విధవరాలను అయిపోతాను. Took all the jewelry and threw away. నేను నగలన్నీ తీసి పడేయాలి కదా. Heal my husband. నా యొక్క భర్తను స్వస్థపరచు. Suddenly the power of God fell on her. వెంటనే దేవుని శక్తి ఆవిడ మీద పడింది. Obey your husband. నీ యొక్క భర్తకి లోబడి ఉండు. Today I am meeting him in the night. నీ రాత్రి మీ భర్తను సంధిస్తాను. In the night. రాత్రి రందు My life was getting out of the body. నా జీవం నా శరీరం నుంచి వెళ్తుంది బయటికి. Brother and sister, సహోదరులారా, have you ever faced death any time? ఎప్పుడైనా సరే మరణాన్ని మీరు ఎదుర్కొన్నారా? When I know my body, the soul was going out. నా ఆత్మ బయటికి వెళ్ళి నేను చూస్తున్నప్పుడు I asked God, give me 1 hour time. నేను దేవుడిని అడిగాను, ఒక గంట సమయం నాకు ఇమ్మని. The soul went out. ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. It met Jesus. అది దేవుడితో సంధించింది. And when I met Jesus, దేవుడిని సంధించినప్పుడు I saw my dead body in the cot. నా యొక్క శవాన్ని అక్కడ పడక మీద చూస్తున్నాను. Then the Lord came and put his hand round me. ప్రభు నా పై చేతులను చూశాను నేను. My son, నా కుమారుడా, you're already dead. నువ్వు చనిపోయావు. But I thought you'll serve me. నేను అనుకున్నాను నువ్వు నన్ను సేవిస్తావని. Then I asked him, నేను అడిగాను, give me the life, I'll serve you. నాకు జీవం మళ్ళీ నేను సేవిస్తానన్నాను. Then I said, నేను చెప్పాను, you have to leave your job and go. నీ యొక్క ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలన్నాడు. Then I asked Jesus, నేను యేసుని అడిగాను, if I leave my job, who will provide for me? నేను ఈ యొక్క ఉద్యోగం వదిలిపెడితే నాకు ఎవరు సహాయం I చేస్తారు? can't be a beggar. నేను బిచ్చవాళ్ళగా ఉన్నాను. I can't go and ask anybody money. నేను ఎవరిని డబ్బు అడగను. నేను if you promise me to feed me, I'll go. నన్ను నీ పోషిస్తావని వాగ్దానం చేస్తే నేను వెళ్తాను. He laughed and said, that will happen to you. నన్ను నవ్వేశారు. ఆవేదన చెప్తే Never ask anybody for money. నేను డబ్బు గురించి ఎవరిని It అడగలేదు. will come to you. నీ దగ్గరికి వస్తుంది. Then immediately, వెంటనే the Lord said, ప్రభు చెప్పారు, I saw a big train, ఒక పెద్ద రైలు చూశాను. full of dead bodies. అన్ని శవాలు ఉన్నాయి అందులో. In that it is marked. అందులో ఒక సూచన చేయబడింది. All the religious names. అన్ని మత సంబంధించిన పేర్లు. Catholic Church, కేథలిక్ సంఘం, CSI సంఘం, Pentecost సంఘం. Every church name is written. అన్ని సంఘాల పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. All dead bodies and sick people and one devil is driving. అన్ని శవాల్ని చనిపోయినటువంటి వ్యాధి వచ్చినందునే ఒక అపవిత్రాత్మ పోగొడుతుంది అక్కడ. It's going to fall into a big pit. ఒక పెద్ద గోతులో పడ్డంట. Full of fire. అంత అగ్ని ఉంది అందులో. And the Lord put his hand on me and said, ప్రభు నా మీద చేయబెట్టి చెప్పారు, I'm sending you to them. దాని దగ్గర నేను పంపిస్తున్నాను. Whether they hear or not, don't worry. నువ్వు వాళ్ళు విన్నా లేకపోతే నువ్వు బాధపడద్దు. You go on shouting at them. నువ్వు బాగా అరిచి చెప్పాలి వాళ్ళకి. On the judgment day, న్యాయ తీర్పు రోజుని I'll judge them by your words. నీ యొక్క మాటల ప్రకారం వాళ్ళని తీర్పిస్తాను. I'll bless your right hand. నీ యొక్క కుడి చేతిని ఆశీర్వదిస్తాను. And whomever you lay, నువ్వు ఎవరికి మీద చేతులు పెడతావో they will be blessed. వాళ్ళు ఆశీర్వాదం పడతారు. And go. ఎల్లు నువ్వు Serve God. దేవుని సేవించు. And then ఆ తర్వాత don't ask anybody for your needs.
నీ యొక్క అవసరం ఎవరిని అడగద్దు. I came to the hospital. హాస్పిటల్కి వచ్చాను. My wife came running. భార్య పరిగెత్తుకు వచ్చింది. We serve the Lord. మన దేవుని సేవిద్దాం. We no man called us. మనుషులు మమ్మల్ని పిలవలేదు. So I went to my boss. వెంటనే నా అధికారి దగ్గరికి వెళ్ళాను. I'm resigning my job. నేను ఇక్కడ రాజీనామా ఇస్తున్నాను. My wife was a dietitian. She's also resigned. నా భార్య కూడా అందులో పనిచేసేది. ఆవిడ కూడా రాజీనామా చేసింది. Then the superintendent. అక్కడ ఉన్నట్టు సూపరింటెండెంట్. Are you a fool? నువ్వు బుద్ధి లేనివాడివా? Your wife is a fool. నీ భార్య కూడా బుద్ధి లేనిదా? You got 3 children. నీకు 3 పిల్లలు ఉన్నారు. What do you want to do this? వాళ్ళని ఏం చేస్తాం మీరు? I was a bit shaky. నాకు ఒక వణుకు వచ్చింది అప్పుడు. Suddenly, వెంటనే there was a voice coming from the heart. హృదయం నుంచి ఒక స్వరం వినపడుతుంది. It was a terrible thing. అది చాలా భయంకరమైన కార్యం. Big noise, the voice of God. దేవుని యొక్క స్వరం అది. He said, చెప్పారు ఆయన, I am your father. నేను నీ You are తండ్రి. my son. నువ్వు నా కుమారుడు. Don't bother. బాధపడకు. Don't worry. దేని గురించి బాధపడకు. I'll carry you through. నిన్ను మోసుకెళ్తాను. Then I shouted, వెంటనే అరిచాను, I am resigning. నేను రాజీనామా చేస్తాను. Then he left the job. వెంటనే నేను ఉద్యోగం When he వదిలిపెట్టినప్పుడు, left the job, my merit went away. ఇక ఉద్యోగం పోగొట్టినప్పుడు నాకు ఉన్న Brothers and ప్రతిభ పోయింది. sisters, సోదరులారా, if we have Babu, మీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే people just come after you. మా జనులందరూ వెనకాల వస్తారు. Have you ever seen the time without money? డబ్బు లేని సమయం మీకు ఎవరైనా చూసారు ఎప్పుడైనా? Nobody will regard you. ఎవరు మిమ్మల్ని గౌరవించరు. Your own people will thrust you out. మీ యొక్క సొంత ప్రజలే మిమ్మల్ని గౌరవించరు. I left my job, నా ఉద్యోగం మానుకున్నాను. sold my wife's jewelry and gave to the poor people. నగరాన్ని చెప్పి పేదలకు ఇచ్చాం. All our earnings and everything we just gave to poor people. మేము సంపాదించేందుకు కూడా పేదలకు ఇచ్చాం. And we walked on the roads. మేము రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాం. People started throwing stones at us. మా మీద జనులందరూ రాళ్ళేయడం మొదలెట్టారు. I had no money to shave even. నాకు గడ్డలు చేస్తే కూడా డబ్బులు లేవు. We just want to follow God. దేవుడిని వెంబడించాలనుకున్నాం. Came to my mother. నా తల్లి దగ్గరికి వస్తే She scolded us. మమ్మల్ని తిట్టింది ఆవిడ. Father, తండ్రి దగ్గరికి he వస్తే said, get out. బయటికి వెళ్ళిపోమన్నాడు. My wife went to her mother and father. నా భార్య వాళ్ళ అమ్మ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. They said, get out. వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోమని. And from that day, ఆ రోజు నుంచి we didn't know what to do. మేము ఏం చేయాలో మాకు We తెలియలేదు. took a house for 8 rupees. 8 రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నాం. There suddenly I saw Jesus standing on the door, ఆ ద్వారం దగ్గర యేసు నిలబడి చూశాను. calling us. మమ్మల్ని పిలుస్తున్నారు. We went into the house మేము ఆ ఇంట్లోకి వెళ్ళాం. without any food. ఏం ఆహారం లేకుండా We were very happy. చాలా సంతోషంగా ఉన్నాం. We want to search God. దేవుడు నాకు చెప్పేది ఎక్కువగా. So my wife was telling, నా భార్య చెప్తుంది, what are you going to do? నువ్వేం చేయగలుగుతావు ఇప్పుడు? ఇంకా We are trusting God. మన దేవుడిని విశ్వసిస్తున్నాం. No money, we are trusting God. మన దగ్గర డబ్బు లేదు కదా దేవుడిని విశ్వసించడానికి. Then a man came running. ఒక మనిషి పరిస్థితి వచ్చాడు. Brother Lawrie, my wife is dead in the hospital. సోదరులారి, నా భార్య చనిపోయింది హాస్పిటల్లో. She brought home. ఇంటికి తేబడింది. I came to pray. నేను ప్రార్థన చేయడానికి I వచ్చాను. said, pray for a dead woman. చనిపోయినాడు నేను ప్రార్థన చేయాలా? Yes. అవును అంటున్నాడు. Maybe God may raise her. ఒకవేళ దేవుడు మా ఆవిడ లేపచ్చు కదా. So I went there. నేను వెళ్ళాను అక్కడికి. That evening there was a wedding for the daughter. ఆ సాయంత్రం అక్కడ కుమార్తె అక్కడ వివాహం ఉంది. So he said, Brother Lawrie, pray. Perhaps my wife may rise. సోదరులారి, మీరు ప్రార్థన చేయడం ఒకవేళ ఆవిడ లెగొచ్చని. I said, I don't know, I'll pray. నాకు తెలియదు కానీ నేను ప్రార్థన చేస్తానన్నాను. 15 minutes. 15 నిమిషాలు She sat. ఆవిడ లేచి కూర్చుంది. Oh, there was a big commotion. ఆ పెద్ద గల్బిడి అయింది అక్కడ. I went home. ఇంటికి వెళ్ళిన తర్వాత People came in thousands. అనేక వేల మంది వచ్చారు ప్రజలు. Then I went to another house. ఇంకొక ఇంటికి వెళ్ళాను. There was a paralytic for 7 years. పక్షవాతంగా ఆవిడ 7 సంవత్సరాల నుంచి ఒక ఆవిడ ఉంది. When I touched him, he just walked. అతను నేను పట్టుకున్నప్పుడు ఆవిడ లేచి Then there was a mad fellow. ఒక పిచ్చివాడు ఉన్నాడు. In chains for 7 years. 7 సంవత్సరాలు గొలుసుతో కట్టబడ్డాడు. After that, he got healed. దాని తర్వాత స్వస్థ దొరికింది. So people are following me up to Cape Comorin. ప్రజలందరూ నన్ను వెంబడించి కన్యాకుమారి వరకు వచ్చారు. In Cape Comorin, కన్యాకుమారిలో one girl was dying. ఒక అమ్మాయి చనిపోతా ఉంది. Nice girl. చాలా మంచి అమ్మాయి. The mother was a widow. తల్లి అయితే విధవరాలు. Only 15 minutes to live. 15 నిమిషాలు జీవిస్తుంది. Then this mother came running. తల్లి పరిగెత్తి కూడా వచ్చింది. Lawrie, సోదరులారా, my daughter is passing. నా కుమార్తె గతించిపోతుంది. Come and lay hands. మీ చేతులు పెట్టండి. So as he ran, పరిగెత్తుకు వెళ్ళినప్పుడు the CSA pastor said, పాస్టర్ గారు చెప్పారు, get away from my home, నా ఇంటి నుంచి from my family, from my church. నా యొక్క సంఘం నుంచి. I said, this lady was crying. ఈ స్త్రీ ఏడుస్తుంది. I came to pray. నేను ప్రార్థన చేయడానికి వచ్చాను. That moment, ఆ సమయంలో after about 10 minutes, 10 నిమిషాల తర్వాత the girl opened eyes, ఆ అమ్మాయి కళ్ళు తెరిచింది. completely healed. పూర్తిగా స్వస్థపడింది. She is living today. ఈ రోజు జీవిస్తుంది. And as we are going on,
మేము వెళ్తా ఉండగా people in London heard us. లండన్ లో ఉన్న ప్రజలు విన్నాడు. I was invited for the World Conference in London, ఈ ప్రపంచ in Glasgow. ఈ గ్లాస్గో స్థలంలో నేను ఆహ్వానింపబడ్డాను. At that time my wife was in India with the children. ఆ సమయం ముందు నా భార్య భారతదేశంలో ఉంది పిల్లలతోటి. In 1960, 1960 సంవత్సరాల్లో I was traveling all over the world, ప్రపంచం అంతా నేను ప్రయాణం చేశాను. meeting big preachers, కూటంలో పెద్ద పెద్ద ప్రసంగికులు, all kinds of religious people. మత సంబంధమైన అనేకమైన ప్రసంగికులు. Every American says, ఒక్కొక్క అమెరికా వాళ్ళు అంటున్నారు, you join us, నాతో కలవమని, we'll give you money. మీకు డబ్బు ఇస్తాం. You join us, మాతో కలవండి, we'll give you money. మేము డబ్బు ఇస్తాం. But I was Indian. నేనైతే భారతదేశీయుడిని. I don't want to sell my country for money. నేను డబ్బు గురించి నా యొక్క భారతదేశాన్ని అమ్ముకోలేను. I could arrange a big meeting here. పెద్ద కూటలు చేస్తానని చెప్పాను. I can do so many big buildings. పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తానన్నారు. If I had bought that money, నేను ఆ డబ్బుని కొనుక్కున్నట్టయితే I could have bought many places in Vizag. విశాఖపట్నం అనేక స్థలాలను కొనిందును. But that is not be a blessing for you. అది మీకు బాగా ఆశీర్వాదం ఉండదు. Then at that time, ఆ సమయం ముందు as well 1 year later, ఒక సంవత్సరం తర్వాత in America I was traveling. అమెరికాలో ప్రయాణం చేస్తూ ఉండగా Then at that time, ఆ సమయం ముందు I practically met all the religious leaders. అనేక మత సంబంధ నాయకులను సంధించున్నాను. At that time, ఆ సమయం ముందు God told me దేవుడు చెప్పారు, from Asariri voice, that is from heaven there was a voice. ఆకాశం నుంచి ఒక పరలోకం నుంచి ఒక స్వరం వినపడింది. You will go to a certain place and meet my prophet. నా ఒక స్థలానికి వెళ్తే నా ప్రవక్తను నువ్వు సంధిస్తావని. So I went there. నేను అక్కడికి వెళ్ళినప్పుడు He was waiting for me. నా గురించి ఆయన కాసి కూర్చున్నారు. And God said, this is the prophet for that age. దేవుడు చెప్పాడు, ఈ యుగానికి ఈయన ఒక ప్రవక్త అని. So when he called me, నన్ను పిలిచినప్పుడు we both had meeting in his room. ఆయన యొక్క గదిలో మీ ఇద్దరు కలుసుకుంటున్నాం. And from there I flew to India. నేను అక్కడి నుంచి భారతదేశానికి వచ్చాను. I went to South America, Mexico, Caribbean Islands, Venezuela, Trinidad, Jamaica, so many countries. దక్షిణ అమెరికా, వెనిజులా అనేక దేశాలకు నేను ప్రయాణం చేశాను. On my way back I came to Japan, Korea, Vietnam, like that. జపాన్, కొరియా, Hawaii, అన్ని హవాయి స్థలాలంతా తిరిగి వచ్చాను. preaching every country. అన్ని దేశాల్లో ప్రసంగించాను. When I came back, నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు I was living in India. నేను భారతదేశంలో జీవిస్తున్నాను. I was just preaching. నేను ఊరికి ప్రసంగిస్తున్నాను. I didn't know deep things of God. దేవుని యొక్క కార్యం లోతుగా నాకు తెలియవు. Then again I went వెళ్ళాను. and preached in Germany, జర్మనీలో ప్రసంగం Switzerland, స్విట్జర్లాండ్, Holland, హాలండ్ లోను and all these places. ఎన్ని ప్రదేశాల్లో కూడా, In England, Wales, ఇంగ్లాండ్, వేల్స్ అనే దాంట్లో కూడా as I was preaching, నేను ప్రసంగించినప్పుడు only one thing I found out, నేను ఒకే ఒక సంగతి తెలుసుకున్నాను. that our country is fortunate for God's fear. దేవుని యొక్క భయం మన దేశం కూడా తెలుసుకున్నాను. There is no fear of God in other countries. మిగతా దేశాల్లో దేవుని యొక్క భయం లేదు. There are a lot of money, అనేక ధనం ఉంది. but in our country, మన దేశంలో అయితే everybody has got a fear of God. ఒక్కొక్కరికి కూడా దేవుని యొక్క భయం ఉంది. That is, God bless us. దేవుడు మనం ఆశీర్వదించారు. Our country is going to be blessed very soon. మన యొక్క దేశం ఆశీర్వదింపబడుతుంది తొందరలో. Because ఎంచేతంటే they seek God. వాళ్ళు దేవుడు వెతుకుతారు కనుక. One day all this foolishness will go. అది ఈ బుద్ధిలంతా ఒక రోజు వెళ్ళిపోతుంది. So what happened was, ఏం జరుగుతుందంటే, at that time, ఆ సమయం నందు I was preaching in a place. నేను ఒక స్థలాన్ని ప్రసంగం చేస్తున్నాను. As I was preaching, నేను ప్రసంగం చేస్తున్నప్పుడు suddenly the glory of God came on my body. నా యొక్క శరీరంలో దేవుని యొక్క మహిమ వచ్చింది. And they saw flames of fire coming from my eyes. నా యొక్క కళ్ళ నుంచి అగ్నిజ్వాల వచ్చినట్టు చూశారు. And then that night, ఆ రాత్రి యందు many people accepted God. దేవుడు అనేక మంది అంగీకరించారు. And then God told me, దేవుడు నాకు అప్పుడు చెప్పారు, the world situation, ఈ యొక్క లోక యొక్క స్థితి, I have selected you for these last days. ఈ చివరి దినాల్లో నేను ఎన్నిక చేసుకున్నాను అన్నారు ఆయన. Before man lands on the moon, మనుషుడు చంద్రుడు కాలబెట్టక ముందుగా I have to come down to the earth నేను ఈ లోకం దిగి రావాలి. to save my people against this world people. నా యొక్క ప్రజల్ని రక్షించడానికి ఈ లోక ప్రకారం నుంచి. So you go and stand in Life Tabernacle in Chicago. ఈ యొక్క చికాగో అనే ప్రదేశంలో నేను ఉన్నాను. On moon landing day, మనుషుడు చంద్రుడు 1 కాలబెట్టినప్పుడు hour before, ఒక గంట ముందుగా the power and fullness of God came in. దేవుని యొక్క శక్తి నా మీద పడింది. And he revealed the Vedas, వేదములన్నీ నాకు బయలుపరిచారు. revealed the Bible truths. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక సత్యముల్ని. Immediately, వెంటనే the American wanted to kill me. అమెరికా వాళ్ళని చంపాలని చూశారు. So I came to India with the escort. భారతదేశం నుంచి నాకు కావాలతో వచ్చాను. Some friends brought me to India. కొంతమంది చేతులను భారతదేశం So తీసుకొచ్చారు. in India, భారతదేశంలో when I preached my experiences, నా యొక్క అనుభవం చెప్తున్నప్పుడు the Christians called me so many dirty names. క్రైస్తవులందరూ చాలా చెడ్డ పేర్లతో నన్ను పిలిచారు. We are free, we can tell our experience
boldly. మాకు స్వాతంత్రం ఉంది కనుక నేను మా యొక్క అనుభవాలు చెప్పడానికి These are experiences God gave me. ఈ యొక్క అనుభవాలు దేవుడు నాకు ఇచ్చిన్నారు. But I have come here నేను ఇక్కడికి వచ్చినాను with the great authority of God. దేవుని యొక్క గొప్ప అధికారంతో వచ్చినాను. I am not come of myself. నా యొక్క సొంత ప్రకారం రాలేదు నేను. The God who created you, దేవుడు ఎవరైతే దేవుడు సృష్టించారో, created me, నన్ను సృష్టించిన వారు, met me personally, ఒక్కొక్క వ్యక్తిగతంగా కలుసుకున్నవారు, and told me, నన్ను చెప్పారు నాతోటి, go to the people. ప్రజల దగ్గరికి వెళ్ళు. So recently, ఇప్పుడు జరిగినది the Lord told me, ప్రభు చెప్పారు, I am leaving the Christian world. క్రైస్తవ లోకాన్ని నేను వదిలిపెడుతున్నాను. They have rejected my word. నా యొక్క వాక్యం వాళ్ళు విసర్జించారు. In Dubai, ఈ దుబాయ్ అనే స్థలంలో July 21st, జూలై 21వ రోజుని the Lord told me, ప్రభు నాకు చెప్పారు, you don't go to Christians anymore. క్రైస్తవుల దగ్గర ఎప్పుడు ఇంకెళ్ళవని. They are stiff-necked people. వాళ్ళందరూ వెనక్కి తిరిగిపోయిన ప్రజలు, They are hard-hearted, చాలా కఠిన హృదయులు, gospel-hardened people. వాళ్ళందరూ కూడా తప్పుగా చేస్తున్నారు There ప్రజలు. is no life in them. వాళ్ళు జీవం లేదు. Go out. బయటికి వెళ్ళిపో. My people are waiting there for you outside. నా ప్రజలు బయట నిలబడినారు నీకోసం. I said, who is that Lord? వాళ్ళు ఎవరో నేను అడిగాను. It is the Christians who call them heathens. వాళ్ళకి క్రైస్తులు అన్ని జనులు అవుతాయి అవేరాని. They are not heathens. వాళ్ళు అన్ని జనులు కాదు. They are my people. వాళ్ళు నా జనులు. They will like you. వాళ్ళు నీలాగా ఉంటారు. Very soon. చాలా They తొందరగా will come to your feet. నీ యొక్క పాదాల దగ్గరికి వస్తారు. So don't go to them anymore. వాళ్ళ దగ్గరికి మాత్రం ఎప్పుడు వెళ్ళకు. So I come with the mission for you. నీ యొక్క దర్శనంతో నేను వచ్చినాను మీకోసం. I am not come of myself. నా యొక్క సొంత చిత్తంతో రాలేదు. And Acharedi invited me here. సోదరుడు అచ్చిరెడ్డిగా నన్ను ఆహ్వానించారు. God bless the brother. ఆ యొక్క సోదరుని దేవుడు ఆశీర్వదించాడు. I am not come with money. నేను ధనంతో రాలేదు. I am not come to collect money from you. డబ్బుని మీ దగ్గర తీసుకోవడానికి రాలేదు. But I want to tell you something, brothers and sisters. సోదరులారా, ఏదో సంగతి చెప్పాలనుకుంటున్నాను. There is no much time left. ఇంకా సమయం లేదు గనక. Because ఎందుచేతంటే God is moving mightily. దేవుడు చాలా ఆశ్చర్యంగా నడిపిస్తున్నారు. If we really hear voice of God, దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లయితే, if we really go to your room and ask God, నువ్వు నిజంగా నీ గదికి వెళ్ళి నువ్వు దేవుని అడిగినట్లయితే, who Brother Lawrie is, ఎవరు సహోదరు లారీ అని, he will tell you in the night vision. ఈ రాత్రి దర్శనం మీకు చెప్తారు ఆయన. Who I am. నేనెవరిని. Really hear voice of God. దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లయితే, if you really go to your room and ask God, నువ్వు నిజంగా నీ గదికి వెళ్ళి నువ్వు దేవుని అడిగినట్లయితే, who Brother Lawrie is, ఎవరు సహోదరు లారీ అని, he will tell you in the night vision. ఈ రాత్రి దర్శనం మీకు చెప్తారు ఆయన. Who I am. నేనెవరినని. I am not telling you who I am. నేను ఎవరిని చెప్పి నేను మీకు చెప్పట్లేదు. You go and ask God who created you. మిమ్మల్ని సృష్టించిన దేవుడిని మీరు అడగండి. But I want to tell you one thing. నేను ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. He can heal your body. మీ యొక్క శరీరాన్ని స్వస్థపరుస్తారు. But I come here to heal your soul. మీ యొక్క ఆత్మను స్వస్థపరచడానికి వచ్చాను. So today, ఈ రోజు I am not telling you to become a Christian. దాన్ని చేయకండి. Don't change your name. మీ యొక్క పేర్లు మార్చుకోవద్దు. That means nothing. అదంటే ఏమీ లేదు దాంట్లో. Because you become Thomas, you don't become a good man. మీరు తామ అయ్యారంటే చాలా మంచివాడు కానీ కాదు. Whether it's a Subramanian or Bhimaram or anything, it doesn't do any matter anything. సుబ్బరాజు గాని బేవరాజు ఏం పెట్టుకున్నా సరే దాని గురించి ఏం బాధ లేదు. Your heart must become white instead of black. మీ హృదయం తెల్లగా కావాలి నల్లగా కంటే. You can be a black man have a white heart. మీరు నల్లగుండి తెల్ల హృదయం ఉండాలి. You can be a white man having a black heart. తెల్ల మనిషి నల్ల హృదయం కాదు. It is a heart change. అది హృదయం మారడం. For that you don't have to change religion. దాని గురించి మీరు మతం మార్చాల్సిన పని లేదు. God has blessed my hand. నా యొక్క హస్తాన్ని దేవుడు So ఆశీర్వదించాడు. when I put my hand in His name, నా యొక్క చేయిని ఆయన నాయంలో if పెడితే, you open your heart, if you are thirsting for God, మీరు హృదయం తెచ్చి ఆయన దాహంగా ఉంటే, that very moment that peace will come to you. ఆ క్షణమందే నీ సమాధానం వస్తుంది మీలో. So that with that peace I am coming to you. ఆ సమాధానంతో మీ దగ్గరికి వస్తున్నాను. I come to make peace with you. మీతో సమాధానం అవ్వాలని వస్తున్నాను. I love you. మిమ్మల్ని I ప్రేమిస్తున్నాను. don't hate you at all. మిమ్మల్ని ఎప్పుడు నేను ద్వేషించలేదు. Please understand my love. నా యొక్క ప్రేమని మీరు అర్థం చేసుకోండి. Because ఎంచేతంటే I know God created us. ఈ దేవుడు నన్ను సృష్టించారు. We are human beings. మన మనుషులమే. We can only touch God in our lives. మన యొక్క జీవితంలో దేవుడిని ముట్టుకోవాల్సినది. That will change your life completely. మన యొక్క జీవితాన్ని మారుస్తుంది పూర్తిగా. Don't waste your time talking about religion. మతం గురించి మాట్లాడకుండా సమయాన్ని పోగొట్టుకోవద్దు. Religion, that very word madam means in Tamil. మతం అంటే తమిళ్లో, when man becomes madam pidithavan. అంటే మదం అంటే పిచ్చి పట్టుకున్నా అంటూ ఉంటారు. When the elephants run amok, it has got madam. ఏనుగులకు మదం పట్టుకున్నాయంటే పిచ్చిగా అరుచుకుంటూ వెళ్ళిపోతాయి. So
the communists say religion is the opium of the people. ఇక్కడ కమ్యూనిస్ట్ అంటే మతం అనేటువంటిది ఒక మత్తు మంది ఇచ్చేటువంటిది You must understand now today. ఈ రోజు మేము అర్థం చేసుకోవాలి. Many Indians అనేక భారతీయులు who then become Christians, క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు they become useless. వాళ్ళ ఎందుకు పనికిరాని కింద They అయిపోయారు. become lazy. వాళ్ళు సోమరులు అయిపోయారు. But every man must work. ఒక్కొక్క మనుషుడు పని చేయాలి. If God calls you to for full-time work, go. పూర్తి వెళ్ళు, సేవకుడుగా నీ పిలిచినట్టయితే వెళ్ళు. If God did not call you, దేవుడు నిన్ను పిలవపోయినట్లయితే work full-time. పూర్తిగా పని చేయి. And then God will bless you. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. God never calls lazy people. ఎప్పుడు దేవుడు సోమరుల్ని పిలవడు. If you have no job, నీకు ఉద్యోగం లేకపోతే God has never called a lazy man for a job. ఒక సోమరు పోతుని ఎప్పుడు ఉద్యోగం దేవుడు పిలవడు. So today, ఈ రోజు I want to tell you, మీకు చెప్పాలనుకుంటున్నాను, if you have call of God in your life, మీ యొక్క జీవితంలో దేవుడు పిలిచినట్లయితే you go and meditate. మీరు వెళ్ళి ధ్యానించండి. Meditation is a great thing. ధ్యానించడం చాలా గొప్ప కార్యం. You go to your room, మీ గదిలోకి వెళ్ళి close your eyes, మీ కళ్ళు మూసుకొని think on your Creator. మీ యొక్క సృష్టికర్తని జ్ఞాపకం చేసుకొని You will hear the voice of God. దేవుని స్వరాన్ని వింటావు. I heard the voice of God many times. నేను అనేక సార్లు దేవుని స్వరం విన్నాను. Don't believe in man's voice. మనిషి యొక్క స్వరం మీరు That నమ్మద్దు. man's voice is useless. మనుషుడి సహాయం పనికి మాలింది. It will destroy your life. మీ యొక్క జీవితాన్ని No నాశనం man చేస్తుంది. can advise another man. ఒక ఎవరు కూడా ఇంకో మనుషుడికి If you are in confusion, మీరు గలిబిడిలో ఉన్నట్లయితే the best thing is to meet God in your life. మీ యొక్క జీవితంలో దేవుని సన్నిధించడం మంచిది. So as this was going on, ఇది ఇలా వెళ్తా ఉండగా we have come to your place, మేము మీ స్థలానికి వచ్చాం. coming to you with the good news. మంచి శుభవర్తమానంతో వచ్చాం. Then you may say, what about karma? కర్మ గురించినటువంటి వార్త. What are you going to do with your karma? మీ కర్మతో మీరు ఏం చేస్తారు? There are so many rebirths. అనేకమైన పునర్జన్మలు ఉన్నాయి. But this Jesus Christ ఈ యేసుక్రీస్తు now is a medicine. అదే ఒక మందు అయి ఉంటది. It is done by God Himself. దేవుడితో చేయబడినటువంటిది. You know, in the Vedas, ఈ వేదాల్లో చెప్పబడింది, people fight against common names. ప్రజలందరూ సామాన్యమైన పేరుతో దెబ్బలాడుకుంటారు. Parameshwara is a common name. పరమేశ్వరుడు సామాన్య పేరు. The word Jehovah యెహోవా అనే మాట is a self-existent God. ఇది దేవుడి దండ ఉన్నటువంటి. It is not the name of God. అది దేవుడి పేరు కాదు. Jesus means యేసు అంటే self-existent Savior. అది సొంతంగా రక్షించడానికి ఒక రక్షకుడు. It is not a real name. అది నిజమైన పేరు కాదు. What about Allah? అల్లా అంటే ఏంటి? Mighty God. గొప్ప దేవుడు, Strong one. చాలా బలవంతుడైన వాడు. That is not a name. అది పేరు కాదు. It is given a name to name God. అది పేరు ఇవ్వబడింది దేవునికి. And many people call different names. అనేక మంది అనేక పేర్లతో పిలువబడతారు. The Lord, ప్రభు, God. దేవుడు. That doesn't mean అది అర్థం కాదు. Kadavul. దేవుడు. All these things. ఇవన్నీ కార్యాలు కూడా. It is not a name. ఇది పేరు కాదు. Name for somebody whom we cannot see is a great person. ఎంత గొప్పవాడికి ఉన్న కనపడినటువంటి వాడికి ఉన్నట్టు పేరు అది. But I am telling you, you must have a personal touch with God. వ్యక్తిగతంగా ఒక ముట్టుకోవడం ఉంటుంది Now దేవుడితో. this electric current, ఈ విద్యుత్ శక్తి nobody has seen. ఎవరు చూడలేదు. But bulbs బల్బులు అయితే, and this mic, ఈ మైక్ కూడా, fan, ఫ్యాన్, refrigerator, ఇక్కడ చల్లని పానీయం పెట్టుకునేది, they will show you electricity. అవి మీకు విద్యుత్ శక్తి చూపిస్తుంది. But this mic is not electricity. ఈ మైక్ విద్యుత్ శక్తి This కాదు. bulb is not ఈ electricity. బల్బు విద్యుత్ శక్తి కాదు. The tube light is not electricity. ట్యూబ్ లైట్ కూడా విద్యుత్ శక్తి కాదు. This is acted by that power. ఆ యొక్క శక్తితో పనిచేయబడుతున్నాయి. So no man has seen God at any time. ఎప్పుడు కూడా ఎవరు కూడా దేవుని చూడలేదు. That God దేవుడు is an intelligent God. చాలా బుద్ధిగా దేవుడు. But water నీళ్లు is symbol by water. Water. నీళ్లు It's colorless, tasteless, odorless. అక్కడ రంగు ఉండదు, దానికి రుచి ఉండదు. That's why God is symbolized by God's power is symbolized by water. దేవుని యొక్క శక్తి నీళ్లతో చెప్పబడుతుంది. Or light. వెలుగుతోటి. Or electricity. లేకపోతే విద్యుత్ శక్తి తోటి. It's the energy of God. ఇదంతా దేవుని యొక్క శక్తి అవుతుంది. But that needs means to act. అది క్రియ చేయడానికి చూపిస్తున్నాయి. So that is the one we have to worship. దాన్ని మనం ఆరాధించాల్సినది. That we have never seen. అది మనం చూడనటువంటిది. How can you worship what you have never seen? మనం చూడండి కదా మనం ఏ విధంగా ఆరాధిస్తాం. That's the question today. అదే ఇప్పుడు ప్రశ్న అయింది. Many people have seen avatars. అవతారాలన్నీ చూస్తున్నారు. Now see, one man will say Narayana. ఒక మనిషి అంటే నారాయణ అంటారు. That is, we are not against that. దాని గురించి మేము వ్యతిరేకం లేదు. Logas, like that they say. శ్లోకాలు ఆ విధంగా చెప్తుంటారు వాళ్ళు. All these ఇవన్నీ కూడా are manifestations of God. దేవునితో చేయబడినటువంటి కార్యములు.
But you can't clean a bulb, ఒక బల్బుని మీరు శుభ్రం చేయలేరు. put soap and powder, సబ్బు వేసి పౌడర్ వేసి, and that will not light the bulb. అది లైట్ ఆవిధం చేస్తే వెలిగివ్వదు. You can't clean your heart by yourself. మీ అంతటి మీరే హృదయాన్ని శుద్ధి చేసుకోలేరు. That light must shine. వెలుగు మాత్రం ప్రకాశించాలి. By just washing your heart, మీ హృదయాన్ని ఊరికి కడుక్కునేవాట you don't become clean. అది శుభ్రం అవ్వదు. That current must go, then it becomes light. ఆ విద్యుత్ శక్తి వెళ్తే మాత్రం అది వెలుగవుతుంది. So when the current comes, విద్యుత్ శక్తి వచ్చినప్పుడు you need a transformer to let go a little current. ఆ యొక్క విద్యుత్ శక్తి వచ్చే పరికరం కావాలి ఇంకా వెలుగు రావడానికి. Then there are so many plugs. ఒక ప్లగ్లు ఉంటాయి అక్కడ. When you put the plug, you get the light. ఆ ప్లగ్ పెట్టినప్పుడు లైట్ వస్తుంటది. The energy acts. అప్పుడు మళ్ళీ క్రియ చేస్తుంటది. So that is the way అదే విధంగా God is moving in this world. దేవుడు ఇది లోకల కదిలిస్తున్నాడు. Individually he moves. వ్యక్తిగతంగా. Collectively he moves. అందరితో కలిసి. One day, ఒక రోజు 14 days we had no food. 14 రోజులు మాకు ఆహారం లేదు. And we know what to do. మేము ఏం చేయాలి మాకు అర్థం God కాలేదు. told us not to ask anybody. దేవుడు చెప్పాడు ఎవరిని ఏం అడగద్దని. So my wife and I are sitting. నేను నా భార్య కూర్చున్నాం. She asked me, ఆవిడ అడిగింది నాతోటి, did God really call you? దేవుడు నిజంగా నేను పిలిచినట్లయితే. So I thought, నేను అనుకున్నాను my wife will spoil me. నన్ను నా భార్య పాడు చేస్తుందేమో అని. Tore all my certificates, burnt it. నా సర్టిఫికెట్ అన్ని చింపేసి పడేశాను. He said, why are you burning your certificates? ఎందుకు అవన్నీ కాల్ చేస్తున్నావు అడిగింది ఆవిడ. You are doubting God. నువ్వు దేవుడిని సందేహిస్తున్నావు గనక. At that time, ఆ సమయం ముందు suddenly my son was sleeping in the bed. నా కుమారుడు పడక మీద పడుకొని ఉన్నాడు. In the midnight. మధ్యరాత్రిలో. He was a small boy. ఒక చిన్న అబ్బాయి. He never knew English. ఇంగ్లీష్ కూడా తెలియదు. He sang a song. ఒక పాట పాడాడు. Jesus never fails. ఎప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టలేదు. Jesus never fails. యేసు చేయి విడిచిపెట్టడు. Heaven and earth will pass. ఆకాశం భూమి గతించరాదు. But Jesus never fails. యేసు ఎప్పుడు నా చేయి He విడిచిపెట్టడు. sang like a man of 40 years old. 40 సంవత్సరాల మనుషులాగా అబ్బాయి పాడాడు. When I looked at him, నేను అతను చూసినప్పుడు, that is not my son. అతను నా కుమారుడు కాదు. God is speaking through him. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. From that day, అప్పటి నుంచి కూడా our trust became very big. మా విశ్వాసం ఎక్కువ గొప్పదైంది. My wife came. నా భార్య వచ్చింది. Why should he doubt God? ఎందుకు మన దేవుని సందేహింపాలి? I'm going to the market to buy things. నేను ఇప్పుడు బజార్కి వెళ్తాను సామాన్లు కొనడానికి. I say, where's the money? ఎక్కడ నీ దగ్గర డబ్బు? Jesus never fails. యేసు మనల్ని ఎప్పుడు చేయి వదిలిపెట్టడు. That is our watchword today. అదే ఒక వాక్యం ఏంటో మనకి. As she was going to the market, బజార్కి వెళ్ళేటప్పుడు ఆవిడ suddenly a lady came. ఉన్నట్టుండి ఒక స్త్రీ వచ్చి, sister, సహోదరి, I heard the voice of God to give you any money. దేవుని యొక్క స్వరం విన్నాను, నీకు డబ్బులు ఇమ్మని. And when she came back, she brought lot of things. మళ్ళీ మా భార్య తిరిగి వచ్చినప్పుడు అనేక సామాన్లతో వచ్చింది. From that time onwards, ఆ సమయం నుంచి కూడా this 40 years, 40 సంవత్సరాలు never let go our hand. మా చేతిని ఎప్పుడు వదిలిపెట్టలేదు. Every time, ఒక్కొక్క సమయం in London, లండన్ లో కూడా, అమెరికాలో కూడా, or Caribbean Islands, or China, చైనా కూడా, everywhere, ఒక్కొక్క సమయం I sit in a hotel. నేను హోటల్లో కూర్చున్నప్పుడు, Lord, ప్రభా, I can't pay my bill. నేను బిల్లు చెల్లింపలేను. Somebody will come and knock at the door. ఎవరైతే తలుపు కొడతారు అప్పుడు, Are you Lord? Yes. నా సోదరులారా మీరేనా? Here's the money for you. ఇదిగో మీకోసం డబ్బు. So this is the way God is wonderful. ఇదే విధంగా ఆశ్చర్యంగా ఉన్నాడు దేవుడు. If you trust Him fully, మీరు ఆయన్ని విశ్వసిస్తున్నట్లయితే, He is sufficient to meet all our needs. మన యొక్క అవసరాన్ని తీరుస్తాడు. All a sickness He can heal. వ్యాధులంతా పోగొడతాడు. Why? ఎందుచేత? Sickness is not of God. వ్యాధి దేవుడి మూలంగా వచ్చింది కాదు. God never is a good God. దేవుడు చాలా మంచి He దేవుడు. never sends sickness. ఆయన వ్యాధి పంపించడు. No darkness in Him. No darkness in Him. చీకటి ఆయనలో లేదు. So open your heart to Him. మీ హృదయాన్ని తెరవండి. I will tell you one thing. నేను ఒక సంగతి చెప్తాను. Open your heart. మీ హృదయాన్ని తెరిచి, ask God to come into your life. దేవుడు మీ హృదయాల్లో జీవితంలో రావాలని I'm going to pray for you. మీ గురించి నేను ప్రార్థిస్తాను. Today ఈ రోజు is my rest day. ఈ యొక్క నా విశ్రాంతి రోజు. And so I want to give you a mass prayer. మీ అందరి కలిపి ఒక ప్రార్థన It's చేస్తాను. a very powerful prayer. ఇది చాలా శక్తివంతమైన ప్రార్థన. God will heal you right there. దేవుడు మిమ్మల్ని అక్కడ స్వస్థపరుస్తాడు. If you are sick in body, మీ శరీరంలో వ్యాధి ఉన్నట్లయితే, keep your right hand on the sick part of your body. మీ కుడి చేతిని ఆ యొక్క వ్యాధి గల భాగం మీద పెట్టండి. మీకు సమాధానం లేకపోతే, don't be ashamed. Put your hand on your heart. మీరు సిగ్గుపడొద్దు. మీ హృదయం మీద చేయి Ask పెట్టుకోండి. God to give you peace. దేవుడు సమాధానం అడగండి. If you are any sick person far away or in the hospital, హాస్పిటల్ గానీ చాలా దూరం కానీ ఎవరిని వ్యాధిగ్రస్తులుంటే, think about them now. వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. After I pray, ప్రార్థన తర్వాత you will see the deliverance. మీరు విడుదల చూస్తారు. Touching is there. అది ముట్టడం But కనబడుతుంది. I'll tell you, మీకు చెప్తున్నాను, tomorrow or day after tomorrow I'll pray for you, the people individually. రేపు తర్వాత కూడా మీ గురించి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. Now God has blessed me
so much. ఇప్పుడు దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించాడు. He said from the 21st. ఈ 21వ తారీఖు నుంచి you go among non-Christians and Muslims and other people. క్రైస్తవులు కానిటువంటి వాళ్ళు ముస్లింలతోటి నువ్వు వెళ్ళమన్నారు దేవుడు. I'm going to bless them mightily. వాళ్ళని నేను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. when they open their heart to God. వాళ్ళు దేవుడి కోసం హృదయం తెరిచినప్పుడు. when they sincerely ask God to come in. వాళ్ళు నిజంగా దేవుడిని హృదయంలో పిలిచినప్పుడు. you pray or touch them. ప్రార్థన చేస్తే వాళ్ళు దేవుడు ముట్టుకుంటారు. they go home with peace. ఇళ్ళకి వాళ్ళు so my brother and sister, సహోదరులారా, I enjoyed something. నేను సంతోషం పొందినాను. my family is enjoying something. నా కుటుంబం కూడా ఆనందిస్తుంది. my whole orchestra is all people who are from Hindus. సంగీత వాద్యాలు వాయించేవాళ్ళందరూ కూడా సంతోషంతో ఉన్నారు. వాళ్ళందరూ హిందువులు. they were from different Hindu religion. ఆ హిందూ మతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. they received the peace. వాళ్ళు సమాధానం పొంది ఉన్నారు. and that's the only power God is pulling. అదే ఒక దేవుని శక్తి లాగుతుంది. so God will bless you today. దేవుడు మిమ్మల్ని ఈ రోజు ఆశీర్వదిస్తాడు. I don't call you Hindus. ఈ హిందువులు నేను పిలవట్లే. forgive me for calling like that. నేను వాళ్ళని అలా పిలిచినందుకు క్షమించండి. because by practice you call like that. మేము అలా అలవాటు ప్రకారం అలా పిలుస్తున్నాం. you're all my brothers and sisters. మీరందరూ కూడా నా సహోదర సహోదరులు. my countrymen. మన యొక్క భారతదేశీయులు. our future is with us. మన రాబో కాలం మనతో ఉంది. to live or die. మన చనిపోయిన మన please don't fight in the name of religion. మత సంబంధంగా దెబ్బలాడుకోవద్దు. please don't fight in the name of states. దయచేసి దీని గురించి మనం దెబ్బలాడుకోవచ్చు. people want us to fight. ప్రజలు దెబ్బలాడుకోవాలనుకుంటారు for their own benefit. వాళ్ళ యొక్క లాభం కోసం. politicians want to fight, divide us so that they can rule. రాజకీయాల సంబంధంగా వాళ్ళు దెబ్బలాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పరిపాలించాలని. true country leader, నిజమైన నాయకుడు would like all of us to be one. మనందరినీ ఒకటిగా చేయాలనుకుంటారు. my desire is that. నా యొక్క ఆశ అదే. I call you as a human being. మిమ్మల్ని అందరినీ మనుషులుగా చూస్తాను. God has put that flame of love in you. దేవుని యొక్క మీ యొక్క ప్రేమ మీలో పెడతారు. God wants you to be healed. మిమ్మల్ని స్వస్థపరచాలని చూస్తున్నారు. and if you allow that Lord to come in, ఆ యొక్క దేవుడిని మీరు అంగీకరించినట్లయితే right there the karma goes. వెంటనే కర్మ అంతా వెళ్ళిపోతుంది. I'll tell you a story. ఒక కథను చెప్తాను. there was a big man. ఒక పెద్ద మనుషుడు ఉన్నాడు. he had 2 sons. ఇద్దరు కుమారులు. one fellow was a very good fellow. ఒక అతను చాలా మంచివాడు. the other fellow was a murderer. ఇంకొక అతను హంతకుడు. was a drunkard. తాగిపోతూ. so the father, when he died, తండ్రి చెప్పాడు చనిపోయినప్పుడు, he told the eldest son, పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్ళి, younger brother is a very bad fellow. చిన్నవాడు చాలా చెడ్డవాడు. I'm sure one day he'll kill somebody. ఒక రోజు ఎవరిని చంపుతాడో నాకు తెలుసు. brother, son, you save him. కుమారుడా, అతన్ని నువ్వు రక్షించన్నాడు. after his death, ఆయన చనిపోయినప్పుడు suddenly one day he drank. వెంటనే అతను తాగాడు. చిన్న కుమారుడు killed a man. ఒక అతను చంపేశాడు. all the dress full of blood. వస్త్రాలన్నీ కూడా రక్తంతో నింపబడ్డాయి. he came running to the brother who was a lawyer. లాయర్ గా ఉంటే బాగా ఉన్నటువంటి సోదరుడి దగ్గరికి వచ్చాడు పరిగెత్తుకొని. both are twins. అందరూ ఇద్దరు కలిసి elder brother said, కవల పిల్లలు ఇద్దరు ఉన్నారు. elder brother said, go to the room. పెద్ద సోదరుడు చెప్పాడు గదిలోకి వెళ్ళమన్నాడు. he took all his dress and put on him. ఆయన వస్త్రాన్ని తీసుకొని ధరించాడు. the younger brother, చిన్నవాడు, he locked in a room గదిలో పెట్టి తాళం వేశాడు. and gave the key to the boy. ఒక అబ్బాయికి తాళం చేలిచ్చి, don't open it now. ఇది ఇప్పుడు తెరవద్దు. police came, పోలీసులు వచ్చారు, arrested him and went. అతను అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోయారు. they found him in evidence as a murderer. హంతకుడిలాగా ఆయన తీసుకెళ్లిపోయారు. so they gave, sentence was given. అక్కడ అంటే హత్య చేయడానికి దండన he had to be hanged. అతను హత్య చేయబడాలంటే అక్కడ దండం దొరికింది. he wrote a letter to his brother. ఆ సహోదరుడికి ఉత్తరం రాశారు. I am dying for you. నీ గురించి నేను మరణిస్తున్నాను. you be a good boy. నువ్వు మంచివాడిగా జీవించాలి. I am dying in your place. నీ స్థలంలో నేను చనిపోతున్నాను. and 1 hour later, ఒక గంట తర్వాత the letter was sent to him according to the request. అతను కోరిన ప్రకారంగా ఉత్తరం తమ్ముడికి ఇవ్వబడింది. then the real murderer, నిజమైన హంతకుడు, he rushed the police station. పరిగెత్తుకెళ్ళాడు పోలీస్ స్టేషన్ కి. I killed him. నేనే ఆయన చంపాను. why did you hang my brother? మీరెందుకు అతని you should have hanged me. నన్ను తాళ్ళు వేలాడదీయాలి. they tried him. అతన్ని అలా చేశారు. and they said, వాళ్ళు చెప్పారు, for one crime, ఒక తప్పు కోసం there are no 2 punishments. ఈ 2 దండనలు ఉండవు. for you, నీకైతే your brother is already killed. నీ సహోదరుడు శిక్షింపడ్డాడు. even though you are a murderer, నువ్వు హంతకుడైనా సరే you are a free man. నువ్వు చాలా స్వతంత్రుడు. you live happily. నువ్వు చాలా సంతోషంగా జీవించు. that is the great love of God. అదే దేవుని యొక్క మహాప్రేమ. Jesus యేసు ప్రభు took our sins away. మన యొక్క పాపాలు తీసుకున్నారు. we have a karma. మన కర్మ ఉంది. we have rebirth. మన మళ్ళీ పునర్జన్మ ఉంది. that is a medicine for you. అదే ఒక మందు అవుతుంది. my dear friends, సో ప్రియమైన this is సోదరుడా, not a religion. ఇది మతం కాదు. sunlight is not a religion. సూర్య రశ్మి కూడా ఆ విధంగా it's an enjoyment for everybody. అది అందరితో అనుభవం పడుతుంది. not to monopolize it. అదే ఒకళ్ళ గురించి కూడా కాదు. Jesus యేసు is for everyone. అందరు కూడా, not for Christians. క్రైస్తవులు మాత్రం కాదు. today ఈ రోజు that's a medicine for karma.
అదే మందు అయితే కర్మకి. If you take him, తీసుకుంటే no karma for you. కర్మనే ఉండదు మీకు. That peace comes in. సమాధానం మీకు వస్తుంది. So the Jesus Christ, యేసుక్రీస్తు, so that you may die for your sins. మీ యొక్క పాపాల గురించి చనిపోయినారు. That punishment he has died. శిక్ష తీసుకొని So however bad fellow you are, నువ్వు ఎంత చెడ్డవాడినప్పటికీ, the day you ask him to come in, ఆయన్ని మీ లోపల రమ్మన్నప్పుడు you're 100% good man. నువ్వు 100% మంచివాడు. That is what Jesus' blood has done to us. అదే దేవుని యొక్క రక్తం మనకే చేసింది. That is called righteousness of God. అదే దేవుని యొక్క నీతి అవుతుంది. Not this cross. ఈ యొక్క సిలువ కాదు. Cross is a murderous weapon. సిలువ అంటే చంపినటువంటి But సూచన. that blood ఆ యొక్క రక్తం pleads for your sin. మీ యొక్క పాపం గురించి It ఒప్పుకుంటుంది. pays for your karma. మీ యొక్క చెల్లిస్తుంది. Your forefathers' karma. మీ తాత ముత్తాతల Great కర్మ, grandfathers' karma. తాత ముత్తాతల కర్మ అంతా I know కూడా. a family. నేను ఒక కుటుంబం తెలిసిన 13 children. 13 మంది పిల్లలు. One day 4 children died. ఒక రోజు 4 చనిపోయారు. Everybody was sick. అందరు కూడా వ్యాధి. Sick means very bad sick. చాలా బాగా వ్యాధి. One man had fits. ఒక అతను మూర్ఛ. One was blind. ఒక అతను గుడ్డివాడు. So the father was crying. తండ్రి అడుస్తున్నాడు. He was a very bad fellow. అతను చాలా చెడ్డవాడు. But one girl there ఒక అమ్మాయి ఉంది అక్కడ. married a godly man. ఒక దేవుడికి భయపడే మనిషిని He accepted Jesus. ఆవిడ యేసుని అంగీకరించింది. That one family, ఒక కుటుంబంలో karma left him. కర్మ వదిలిపెట్టింది. All the other children, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, everybody in the family, their children, everybody is sick very bad. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా చాలా వ్యాధిగ్రస్తులు. This is our experience. అదే మా అనుభవం. My dear friends, సహోదరులారా, స్నేహితులారా, if you want karma to be taken away, మీ కర్మంతా తీసివేయబడాలంటే don't go to Christian religion. క్రైస్తవ మతం దగ్గరికి వెళ్ళొద్దు. Take this medicine. ఈ యొక్క మందుని It తీసుకోండి. is for you. అది మీకోసం. It is for you. అది మీకోసం. It is for you, sister. అది మీకు If సహోదరి. he comes in, all the sickness coming after karma goes away. ఆయన మీలో వచ్చినట్లయితే కర్మని తెలిపే అంత అయిపోతుంది. It's a medicine. అది మందు అవుతుంది. Take that medicine away, get healed. ఆ మందు తీసుకున్నట్లయితే మీరు స్వస్థ పొందుతారు. God wants to heal you today. దేవుడు మిమ్మల్ని God స్వస్థపరచాలనుకుంటున్నాడు. wants to be a healthy man. దేవుడు ఆరోగ్యవంతుడు. God never created you bad. దేవుడు నిన్ను చెడ్డగా సృష్టించలేదు. So my friends, సహోదరుడా, we have come to you మేము మీ దగ్గరకు వచ్చాం with a great medicine for you. మంచి మందుకు తోటి. Come on, let us pray. ప్రార్థిద్దాం. Every eye closed. అందరు కళ్ళు మూసుకోండి. Those of you need God. మీరు దేవుడు కావాలనుకుంటే Stand up, please. బయట నిలబడండి. Stand. లేచి నిలబడండి. Tell the simple prayer after me. చిన్న ప్రార్థన నాతో కలిసి చెప్పండి. Oh loving God. ఓ ప్రేమ గల ప్రభువా. Everybody tell. అందరూ చెప్పండి నాతో. Oh loving God. ఓ ప్రియమైన దేవుడా. Who created us. మమ్మల్ని సృష్టించిన ప్రభువా. We love you. నిన్ను ప్రేమిస్తున్నాం. We heard the love of God being preached. దేవుని యొక్క ప్రేమ అభివృద్ధి చెందుతుందని తెలుసుకున్నాం. We are sick in body. మా శరీరంలో వ్యాధి ఉంది. We have no peace. మాకు సమాధానం లేదు. We have problems in our homes. మాకు ఇళ్లలో చాలా తొందరలుగా ఉన్నాయి. We are not happy really. మేము నిజంగా సంతోషంగా లేము. We want you today. నిన్ను మేము ఈ రోజు అడుగుతున్నాం. Touch our bodies. మా శరీరాన్ని ముట్టండి. Touch every limb of ours. మా యొక్క ఒక్కొక్క కండరాన్ని ముట్టండి. Fill the heart with that love of God. దేవుని యొక్క ప్రేమతో మా హృదయాలు నింపండి. Bless us today. మమ్మల్ని ఆశీర్వదించండి. We promise to be serve you all our lives. మా యొక్క జీవితం అంతా కూడా నిన్ను సేవించడానికి వాగ్దానం చేస్తున్నాం. We promise to love you. నిన్ను ప్రేమిస్తాను వాగ్దానం చేస్తున్నాం. Forgive our unthankfulness. మాకు కృతజ్ఞత లేని దాన్ని క్షమించండి. Forgive our sins. మా యొక్క పాపం క్షమించండి. Come into our lives. మా యొక్క జీవితంలో రండి. Come into our life. మా యొక్క జీవితంలో రండి. Come into my heart. మా యొక్క హృదయంలో రండి. Put your right hand on the sick part of your body. మీ యొక్క కుడి చేతిని వ్యాధిగా భాగంలో పెట్టుకోండి. Close your eyes. మీ కళ్ళు మూసుకోండి. If you have no peace, మీకు సమాధానం లేకపోతే put your hands there. మీ యొక్క హస్తాన్ని అక్కడ పెట్టండి. Close your eyes. Don't look here and there. ఈ కళ్ళు మూసుకుని ఎక్కడ చూడొద్దు. ప్రార్థించిద్దాం. Loving Savior, ప్రియమైన రక్షకుడా, I come to thee today. ఈ రోజు నీ దగ్గరికి వచ్చినా By the authority what you have given me. నీవు ఇచ్చిన అధికారంతో You asked to go to these people, Lord. నువ్వు ఈ ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పినావు. Lord, let them understand that you are sent by you. నేను మీతో పంపడని చెప్పి అర్థం చేసుకోనివ్వండి. I am your messenger for them. మీకు నేను సేవకుని అయిన వాళ్ళకి. Lord, if you have sent me really, నిజంగా నువ్వు నన్ను పంపినట్లయితే I pray that you will heal their bodies. వాళ్ళు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. Cast the devil out. అప్రాయత్ను గద్దించండి. Fill them with the Holy Ghost. వాళ్ళ పరిశుద్ధాత్మ నింపండి. All their problems solved, Lord. వాళ్ళ తొందరలన్నింటినీ పోగొట్టండి. All their
their poverty, take it away. వాళ్ళ యొక్క కష్టాలను తీసివేయండి. Bless them today. వాళ్ళని ఆశీర్వదించండి. Heal them. స్వస్థపరచండి. Cast out all devil. వాళ్ళని ముట్టుకొని అపవిత్రతను Demon power, get out of their body. అన్ని అపవిత్రతలు శరీరం నుంచి పోనివ్వండి. I command them to get away right now. ఇప్పుడే ఈ క్షణంలో అన్ని బయట పోనివ్వండి. All the people far away, heal them, Lord. దూరంగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరినీ కూడా ముట్టండి. Heal them, Lord. వాళ్ళని స్వస్థపరచండి. Now I pray, let us praise God. దేవుని స్తుతిద్దాం ఇప్పుడు. Put your hands up. చేతులని పైకి పెట్టండి. Praise hallelujah. హల్లెలూయా చెప్పండి. Shout and say hallelujah. గట్టిగా చెప్పండి. Hallelujah. Thank God. దేవుడికి వందనం చెల్లించండి. Hallelujah. 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 I don't want you to come and tell here in front of me for my glory. నా యొక్క మహిమ గురించి మీరందరూ వచ్చి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. Go tell the people that Jesus has healed. ప్రజలు చెప్పండి యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచాడని. The healing has taken place in your life. మీ యొక్క జీవితంలో స్వస్థత పొందారు మీరు. Come tomorrow. రేపు రండి. We'll pray for you. మీ గురించి ప్రార్థిస్తాం. But before tomorrow, రేపుకు ముందుగా God has already blessed you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినారు. How many people got peace? ఎంతమందికి సమాధానం దొరికింది? Put your hands up. చేతులు పైకెత్తండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. How many people got healing? ఎవరు స్వస్థత దొరికింది? God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I love you. మిమ్మల్ని అందరిని ప్రేమిస్తున్నాను. God bless you.